కోరుతారు ఆ టీంలో వెళ్తారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నాయకులు తిప్పర్తి మహేష్ గారు స్లోగన్స్ ఇవ్వండి. ఫోటోలో వినపడవు కదా సానియా నువ్వు కూడా సానియా ఇక్కడ అందరూ వస్తున్నారు. కెమెరా రాకేష్ నువ్వు కూడా ఫ్రెండ్స్, ఇవాళ ఇండో వియత్నాం ఇంతకుముందు మన తిప్పర్తి మాట్లాడుతున్నట్టుగానే చాలా మంది అంటారు, ఆయన ఫ్రెండ్స్ అన్నట్టుగానే, ఏమో ఇక్కడ సమస్యలను వదిలిపెట్టి మీరు వియత్నాము, పాలస్తీనా, అది సిరియా, ఉక్రెయిన్ ఎందుకు మాట్లాడతారు రాబోయ్, ఇక్కడ ఇంతమంది చదువుకు వస్తున్నాం కదా, అవన్నీ మనకెందుకు, ముందు మనకేంటి అని అంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం రిలేషన్స్ అన్ని ఇంటర్నేషనల్గా మన భారతదేశం మీద కానీ బయట కానీ ఉన్నప్పుడు బయట మన మీద పడుతుంది. ఉక్రెయిన్ యుద్ధం జరిగితే ప్రాబ్లం మనకి పెట్రోల్, డీజిల్ అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఆఖరికి మనం తినే బిర్యానీ కూడా రేటు పెరిగిపోయింది. దానికి కూడా ఇక్కడ మసాలాలు అక్కడి నుంచి వస్తాయి, ఆయిల్ అక్కడి నుంచి వస్తుంది. సరే ఎంత వస్తుందో కానీ వచ్చేదానికి మనకి 50 పైసలు ఖర్చు అవుతాయి, ఇక్కడ 1 రూపీ పెంచి పడేసి ఉంటుంది కదా, మధ్యలో దళారీలు, గ్యాస్ పెరిగిపోయినాయి అని ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. సో అందుకనే మనం అనేది ఏంటంటే మెయిన్గా లాస్ట్ టైం కూడా ఇంతకుముందు ఆయన మెన్షన్ చేశాడు కేవీఆర్ ఒకసారి గురించి, అసలు యుద్ధాల డిఫెన్స్ మీద పెట్టే ఖర్చు తగ్గించాలని చెప్పి, మొత్తం యుద్ధాల మీద పెట్టే మొత్తం డిఫెన్స్ ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గించాలి. ఎందుకంటే మన బడ్జెట్లో 10,000కు 10% పైన 20% వరకు డిఫెన్స్కి వెళ్ళిపోతాయి. మొత్తం దేశాలని ఇప్పుడు కొట్టుకు వస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కానీ బయట అంతకుముందు జరిగిన యుద్ధాలు కానీ వేల కోట్ల రూపాయలు వీఆర్ స్మాషింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ మోరోవర్ పొల్యూషన్ అవుతుంది ప్రపంచం అంతా దానికి వద్దని చెప్పి. ఓకే, కమింగ్ టు అవర్ వియత్నాం, ఎందుకంటే వియత్నాం కూడా చాలా సఫర్ అయింది. కొంచెం మెన్షన్ చేశారు ఇంతకుముందు నాగేశ్వర్ గారు, అలాగే మన తిప్పర్తి కూడా చెప్పారు. ఇక్కడ ఏంటంటే వియత్నాంకి మనకి మన తెలంగాణ ఉద్యమానికి చాలా పోలికలు ఉన్నాయి. మన తెలంగాణ ఉద్యమం దాదాపు మనం చేసింది మన ఒక దాదాపు 8-10 సంవత్సరాల పైన. అంతకుముందు 1969లో నేను స్కూల్లో ఉన్నప్పుడు, వివేకవర్ధన స్కూల్ ఉన్నప్పుడు అప్పుడే తెలంగాణ ఉద్యమం మొదలైంది. 369 మంది చనిపోయారు. తర్వాత మారింది, తర్వాత పెరిగింది. అసలు మూలికి ఉద్యమం 1952లో మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ ఉద్యమం మొన్న స్టార్ట్ అయింది, మళ్ళీ 10-12 సంవత్సరాలు నడిచింది. అట్లాగే వియత్నాంలో కూడా పోరాటం అదే పద్ధతులు జరిగింది. అదే వియత్నాం వార్ అంటాం దాన్ని. తమిళ్లో ఒక సినిమా వచ్చింది వియత్నాం వీడు అని, సావిత్రి చేసింది, మహానటి సావిత్రి చెప్పింది. దాంట్లో ఒక పిక్చర్లో కూడా ఇస్తారు వియత్నాం వీడు అని. అది రీమేక్ మా ఫాదర్ వాళ్ళు స్వర్గం నరకం అని తీసారు, పిక్చర్ చేశారు, తెలుగులో చేశారు, మా ఫాదర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. సో ఆ వియత్నాం వీడు వచ్చినప్పుడు నాకు అప్పుడు తెలిసింది, దట్ వాజ్ ఇన్ 1968-69 ఆ టైంలో. నేను వియత్నాం వీడు ఏంటి అని చెప్పి నాకు అర్థం కాదు. వియత్నాం ఏంటి, వియత్నాం వీడు, వియత్నాం ఇల్లు అన్నారు. అప్పుడు వియత్నాం ఇల్లు ఏంటి, అసలు తమిళ్లో దాదాపు 300 రోజులు నడిచింది ఆ పిక్చర్, వియత్నాం వీడు సినిమా. ఎందుకు వియత్నాం వీడు అంటారు, ఆ సినిమా నడవడం ఏందని. అది మా ఫాదర్ వాళ్ళు తెలుగులో రీమేక్ చేశారు. సావిత్రి మిగతా వాడితోటి, దాంట్లో దాసరి అసిస్టెంట్ డైరెక్టర్ ఉండే. దానికి నాకు అర్థం కాదు ఏంటి అసలు పిక్చర్ అని. అప్పుడు తెలుసుకున్నది ఏంటంటే వియత్నాం వీడు అంటే వియత్నాం యుద్ధం లాగా ఇల్లు అంటే, ఇల్లు ఎప్పుడు కొట్లాటలతో ఉంటాయి, చిన్న ఇల్లు సంసారం అన్నమాట. దాన్ని తెలుగులో తీశారు. అప్పుడు నాకు వియత్నాం అంటే ఏంటి అన్నది కొంచెం ఆసక్తి పెరిగింది ఆ టైంలో. అసలు వియత్నాం అంటే ఎందుకు జరుగుతుందని. నిజంగా వియత్నాంలో యుద్ధాలు చూసినప్పుడు, వాళ్ళ పోరాట పటిమ కానీ వైగాన్ని చూసినప్పుడు దానికి ఆద్యుడు ఎవరు అన్నప్పుడు హోచిమిన్ అసలు పేరు గుయెన్ సంథింగ్, గుమెన్ అనేది ఉంది యాక్చువల్గా, గుమెన్ థన్ సంథింగ్. పుస్తకం రాసిండు సార్, ఆయన చెప్పాలి ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ దాని మీద. గుమెన్ థన్ ఓకే, గుయెన్ థన్ వచ్చేసి గుర్తొచ్చింది. గుయెన్ థన్. అయితే హోచిమిన్ తర్వాత అండర్ గ్రౌండ్లోకి వచ్చిన పేరు అది హోచిమిన్. సో ఆయన ఇంతకుముందు ఆయన చెప్పాడు, ఆయన ముందు వంటలవాడు, ఒక షిప్ మీద ఏదో చేసేవాడు, అక్కడి నుంచి అటు వెళ్ళాడు, తర్వాత అక్కడి నుంచి ప్యారిస్లో పనిచేశాడు, అక్కడి నుంచి వెళ్ళి మాస్కోలో పనిచేశాడు 1924లో. అక్కడ విప్లవోద్యమాలు చూసుకుని మళ్ళీ చైనాలోకి వచ్చాడు, చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కలిశాడు, మూవ్మెంట్ చేశారు. అప్పటికే ఫ్రెంచ్ వాళ్ళు వియత్నాం ఆక్యుపై చేస్తున్నారు. దాంట్లో అక్కడి నుంచి మళ్ళీ రావడం అంకుల్ హో అని చెప్పి చాలా పాపులర్గా అద్భుతమైన ఉద్యమం నిర్మించాడు.
రియల్లీ ఐ హ్యావ్ ఏ లక్కీ టైమ్స్ టు సీ హిస్ బాడీ. నేను చూసాము, అన్నయ్య కూడా, అన్న కూడా చూశారు, నేను కూడా, తను కూడా చూసింది. మేమంతా వియత్నాం బాడీ చూసాం కదా మనతో ఉన్నప్పుడు ఫస్ట్ టైం వియత్నాం వచ్చి మీరు చూసాం మనం లోపలికి. మీరు మేము చూసామండి, మేము వెళ్ళాం మొట్టమొదటి, మేము వెళ్ళాము. నేను 4 సార్లు వెళ్ళాను, 6 సార్లు వెళ్ళినట్టు మేము చూసామండి మీరు చూడలేదు. సో ఇక్కడ వియత్నాం వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీంట్లో చాలా మంది వెళ్ళాలి కూడా వియత్నాంకి. వీళ్ళు అరేంజ్ ది ప్రోగ్రామ్ చేస్తాం అది కూడా. అయితే ఆయన చూసినప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తి, నిజంగా ఒక అద్భుతంగా అనిపించింది. పండుకున్నాడు ఆయన, బాడీ అటాక్ ఉంది. అసలు ఆయన చేసిన మెమరీ కానీ ఆ యుద్ధాలు కానీ ఒకసారి ఆలోచిస్తే, మనం చేసే పోరాటాలు ఏంటి, ఈరోజు ధర్నా చేస్తాం, పోలీసులు ఇట్లా అరెస్ట్ అయిపోతాం, అది కూడా ముందు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం, మేము పలానా చేస్తామంటే వాడు అడుగుతాడు, మీరు అరెస్ట్ అవుతారు ఇవాళ, మసాలా ఉంటుందా అంటే వాడు రెడీ అవుతాడు, కెమెరాలు పెట్టుకుని అరెస్ట్ అవుతారని చెప్పి. అరెస్ట్ కాకపోతే కనుక అయితే నా న్యూస్ అంటారు, స్క్రోలింగ్ రాదు. సో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మళ్ళీ వదిలేస్తారు మనని, రాసుకుని వస్తాం. బట్ ఎట్ ద టైమ్ దట్ వార్ వాజ్ వండర్ఫుల్. 20-25 years మామూలు యుద్ధంగా అమెరికా వాళ్ళు కొన్ని లక్షల మంది అమెరికన్స్ వచ్చి వియత్నాం గడ్డ మీద తిరిగితే, దాంట్లో అక్కడ పైన వాళ్ళు వీళ్ళు ఎక్కడ పోవాలి, చాలా మంది చంపేశారు. వేర్ దే హ్యావ్ టు గో? కెన్ ఇమాజిన్? టన్నెల్స్ వేశారు లోపలికి, భూమి లోపలికి టన్నెల్స్, కూచి టన్నెల్స్. ఎవరో చూశారు? కూచి టన్నెల్స్ అందరూ చూసాం, అంతైనా అందరూ దిగాం కూడా లోపలికి. నాలాంటి బాడీ లోపల దిగలేదు కానీ కేవ్స్, కూచి టన్నెల్స్. అసలు అద్భుతం. 300 kilometers భూమి లోపల. కెన్ ఇమాజిన్? 300 kilometers. దాంట్లో స్టెప్స్ ఉన్నాయి మధ్యలో, ఒకవైపు ఒక లెవెల్, మళ్ళీ ఇంకో లెవెల్. అసలు గాలి, ఆ టైంలో గాలి ఆడటానికి సన్న పైపులు పెట్టి బయటకు వదిలిపెట్టేవాడు. ఆ గాలి కూడా కనపడుకోవడానికి ఆ చెట్ల మధ్యన ఉన్న పుట్టల లాంటి వాటిల్లో వదిలిపెట్టేవాడు, అక్కడ గాలి పీల్చుకోవడానికి. వీళ్ళకి ఫుడ్ ఎక్కడ దొరికేది? ఫుడ్ ఎక్కడిది? పైకి రావడం, అమెరికన్స్ వేసిన బాంబులు వేసిన దాంట్లో బురద గీట్లో వాటిలో పెరిగిన కప్పలు, పాములు, తేళ్లు, వాట్ నాట్, కదిలే ప్రతి వస్తువుని, నిలబడ ప్రతి కాయని, ఆకుని అన్నింటినీ వండుకుని తినేవాళ్ళు. అప్పుడే అటువంటి ఆ టైప్ అంతా కూడా ఇటువంటి తేళ్లు, పాములు, గీళ్ళు అన్ని తింటాం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే దే హ్యావ్ టు సర్వైవ్ అండ్ దే హ్యావ్ టు ఫైట్ అగైన్స్ ఇంపీరియలిస్ట్. పోరాటం చేయాలి ఆ సన్న దాంట్లో బొరియర్లకి. అది కూడా ఎట్లా వెళ్ళేవాడు, దాంట్లో వీళ్ళు దిగలేకపోయేవాడు. ఎవరు? అమెరికన్స్. ఎందుకంటే పర్సనాలిటీ, వీళ్ళు ఇంత ఉంటారు, పక్కగా ఉంటారు, పక్క ప్రాణాలు చిన్న సన్నగా. వాడు ఒకడా లోపల దిగి వెళ్ళిపోయేవాడు. వీడు లోపలికి వెళ్ళడానికి లేదు, విరిగిపోతాడు. నేను పైనుంచి షూట్ చేసేవాడు. వాడు వెళ్ళి ఇంకో చోట కదా అక్కనేవాడు. అక్కడికి వెళ్ళి మన వాళ్ళందరూ వెళ్ళారు, వంగి పక్కుంటూ వెళ్ళారు. నువ్వు కూడా వెళ్ళినట్టు, నువ్వు వెళ్ళాడు, ఇంకా వెళ్ళారు మహేష్, వీళ్ళంతా ఈయన చిన్న పర్సనాలిటీ కదా, దూరి లోపలికి వెళ్ళారు. అద్భుతమైన ప్రక్రియ అంతా చేశారు. రియల్లీ ఎక్సలెంట్ ఫైట్. దట్ వాజ్ ఫర్ 25 years. అందుకనే వియత్నాం వీడు అని, అంటే ఇల్లు అట్లా తగలబడుతుందని చెప్పి దాని పేరు, సినిమా పేరు కింద సంసారం. ఎస్, జగ్గయ్య సార్ చేసింది. సో అది రియల్గా 25 years లాంగ్. మామూలు మాట యుద్ధం. ఇప్పుడు దాదాపు ఒక 5-6 నెలలు నడుస్తుంది, మొత్తం నాశనం అయిపోతుందని అనుకున్నాం కానీ, బట్ ఆ టైంలో అంతా ఎట్ లాస్ట్ చివరికి వచ్చేటప్పటికి ఈ భూమి లోపల ఉన్న వాళ్ళని తరిమి కొట్టి ఒక 5 లక్షల మంది పైన అమెరికన్స్ చంపితే లాస్ట్కి వాళ్ళు హెలికాప్టర్ పట్టుకుని పరిగెత్తి పారిపోయారు. మొన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్స్ ఎట్లా పారిపోయారు అట్లా ఆ రోజు పరిగెత్తిచ్చారు వియత్నామ్స్. మళ్ళీ వియత్నాం వాళ్ళకి అక్కడ చనిపోయిన వాళ్ళతోటి అమెరికాలో కూడా వాషింగ్టన్లో ఒక గ్రేవ్యార్డ్ పెట్టారు. అక్కడ వాళ్ళు చెప్పేది వేరు. ఏది కూడా ఒక హీరో ఉన్నాడు, వాడికి కండల వీరుడు, వాడి పేరు ర్యాంబో. సిల్వర్ స్టార్ తోటి సినిమాలు తీశారు. ర్యాంబో 1, 2 అని. ఏదో మేమంతా గెలిచాం పొడిచామని. కానీ ఆ తెలంగాణలో జరిగిన పోరాటానికి అంటే కొంచెం ఉన్నాయి. అప్పుడు జరిగిన పోరాటం కానీ, తర్వాత కానీ సాయుధ పోరాటం కానీ, మనకి నిజాం వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు కానీ, మన దగ్గర కూడా పోరాటం చేసిన వియత్నాం నిజంగా తలుచుకుంటే ఇట్లా రోమాలు నిక్కుపొడుచుకుంటే వాళ్ళు చేసిన పోరాటం. దాంట్లో మనం ఎంత చేస్తున్నాం అన్నది ఉంటుంది. ఆ తర్వాత రిలేషన్స్ పోతాం, నిజంగా డెవలప్మెంట్ కానీ చేసినాం. ఆ టైంలో యుద్ధం తర్వాత అసలుకి మోస్ట్ వర్స్ట్ అయిపోయిన దేశం వియత్నాం. మగవాళ్ళు లేరు, చాలా మంది చనిపోయారు. అసలుకి కల్టివేషన్ లేదు, ఎక్కడ చూసిన బాంబులు. ఇప్పటికీ ఇంకా ఆపరేషన్ ఆరెంజ్ పేరుతో కొన్ని ఏరియాలు ఇప్పటికీ పిల్లలు. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లో నేను లాస్ట్ ఇయర్ గణాంకాలు చెప్తున్నాను, ఇప్పుడు నాకు తెలియదు, ఇంకా పెరిగి ఉండాలి. నెంబర్ 6 in the world సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్. మన దగ్గర ఉన్న ఫోన్లు, నోకియా కానీ ఇవన్నీ అక్కడ తయారయ్యాయి. అక్కడ నేను సెజ్లు కూడా చూశాను, వండర్ఫుల్ సెజ్స్ ఉన్నాయి. మళ్ళీ చాలా వండర్ఫుల్. 15 members కంటే ఎక్కువ లేరు. ఎఫెక్టెడ్ ఈస్ ఐ థింక్ 100sలో, అంతేనా? 100sలోనే ఎఫెక్ట్ అయింది కూడా. చనిపోయిన కూడా 5, 10 మంది, 15 మంది లెక్కలు ఇస్తున్నారు.
ఇట్స్ రియల్ ఆల్సో. ఎందుకంటే దానికి కూడా ఒకటి చెప్తాను రీజన్, ఒకటి ఇంపార్టెంట్ రీజన్ కూడా ఒకటి ఉంది. ఒకటి కంట్రోల్ చేయడం, ఒకటి చైనా బార్డర్ ఉన్నా కానీ దే కంట్రోల్డ్ ఇట్. అండ్ మోర్ ఓవర్ నేను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మేము ఫన్నీగా ఉండేది మాకు. ఆ స్కూటర్ల మీద నడిపేవాడు అందరూ మాస్కులు కట్టుకునేవాడు. అప్పుడే ఎక్కడ చూసినా మాస్కులు, మీరు అందరూ చూసారు, అందరూ తెలుసు, అంత మాస్కులు కట్టుకునేవాడు. మేము నవ్వుకునేవాళ్ళం, ఏం చేయాలి కనపడకుండా మాస్కులు కట్టుకున్నారు. అన్నప్పుడు మనకు వచ్చింది అది. దాంతో కొంచెం సెక్యూరిటీ ఏమో అనిపించింది. సో ఇది కొద్దిగా కండిషన్స్, ఎందుకంటే ఎక్కువ చెప్పడం కాదు కానీ బట్ మీరందరూ కూడా విజిట్ చేయాలి ఒకసారి. మన చేసినప్పుడు నాలెడ్జ్ పెంచుకోవడానికి కానీ మన డెవలప్మెంట్కి కానీ వాటన్నిటికి కూడా పనికొచ్చే పద్ధతులు. ఎందుకంటే అక్కడికి చాలా ఇంపోర్ట్స్ చేసుకుంటారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్స్లో కూడా ఎక్సలెంట్ అయింది. ఇదంతా హౌ దే గాట్ ఇట్ అంటే చాలా కష్టపడ్డారు. ఎంత దారుణంగా వేరే దేశాలు దాడి చేసినా కానీ. తర్వాత ఇంతకు ఆయన మెన్షన్ చేశాడు సౌత్ వియత్నాం, నార్త్ వియత్నాం అని చెప్పి, ఎందుకంటే పొడవుగా ఉంటుంది స్టేట్ అంతా. ఆ మధ్యలో కొరియా వాళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పుడు చైనా బేస్ చేసుకున్నప్పుడు చైనా గొడవలు వచ్చినాయి. తర్వాత 7 ఫ్లీట్ పెట్టింది, ఆ మధ్యలో పెట్టి అమెరికా ఇప్పుడు కూడా ట్రై చేస్తానన్నారు మళ్ళీ ఇంకా అప్పుడు పెట్టడానికి. ఎనీహౌ దే ఆర్ ఫైటింగ్ అగైనెస్ట్ ఇంపీరియలిజం. తర్వాత మన రిలేషన్కి వచ్చినప్పుడు చూసినప్పుడు మాత్రం అప్పుడు హోచిమిన్ ఉన్నప్పుడే గాంధీ హోచిమిన్ కలిపి ఈ రిలేషన్స్కి బేస్ చేశారు. దట్ వాస్ ఫ్రమ్ 50 years బ్యాక్. అప్పటి నుంచి ఇప్పుడు కూడా దానికి వియత్నాంకి ఇండియాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కానీ అక్కడి నుంచి ఇంపోర్ట్స్ కానీ వాటన్నింటిలో కానీ దౌత్య సంబంధాల్లో కానీ డిఫరెంట్ వాటిలో ఇంపోర్ట్స్ కానీ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వీటన్నిటి కూడా మంచి రిలేషన్స్ తోటి వియత్నాంకి ఇండియాకి ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ వాస్ దానికంతా బేస్ చేసిందంతా హోచిమిన్. అక్కడ హోచిమిన్ కాక చాలామంది లీడర్స్ ఉన్నారు అక్కడ. బట్ ఈ వర్క్ లైక్ ఇది ఇప్పటికి కూడా అంకుల్ హో అంటారు, అంకుల్ హో అని ఆయన పిలుస్తారు. సో బ్యూటిఫుల్గా డెవలప్ అవుతుంది. పర్టికులర్ ఒక చిన్న ప్రాబ్లం, వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నది ఏంటంటే చైనాతో కూడా ఇంతకుముందు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి బార్డర్స్ గురించి. ఇక్కడ ఏంటంటే ఒక స్పెషాలిటీ ఏంటంటే చైనాది వచ్చేటప్పటికి చైనాకి దాదాపు 14 దేశాలు బార్డర్స్ ఉన్నాయి. 14 కంట్రీస్ అంతేనా? నేను కరెక్ట్ రాగా చెప్పండి, 14 కంట్రీస్ అనుకుంటా బార్డర్స్ ఉంటాయి దానికి. అన్ని దేశాలతో తగాదాలి చైనాకి. వాళ్ళు పెట్టారా వీళ్ళు పెట్టారా డిఫరెంట్ కానీ బట్ అన్ని దేశాలతోటి తగాదాల్లోనే ఉంటుంది. ఈ మధ్యన సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ దే హ్యావ్ డిఫరెన్సెస్. దాంతో వియత్నాంతో కూడా వాళ్ళకి అదే డిఫరెన్స్ ఉంది దాన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం బెనిఫిట్ చేసుకుని చైనాకి వియత్నాంకి కొంచెం దోస్తానే పెరిగింది. లేకపోతే అసలు చైనా వియత్నాం కలిసి బట్టి మొట్టమొదటి ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అంటారు. సో ఇది ప్రస్తుతం అనగా. సో ఇప్పుడు మనకి దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలంటే కనుక మనకి మీరు చూస్తున్న ప్రజెంట్ కండిషన్స్లో ఈ మధ్య కాలంలో కూడా మోడీ పెంచాడు. అక్కడికి వెళ్ళి మన రిలేషన్స్ పెంచడానికి మోడీ అందరు అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ చేశారు. మళ్ళీ దానికి దౌత్య సంబంధాలు పెంచారు. ఈ మధ్య కూడా రాయబారి హైదరాబాద్ కూడా వచ్చింది ఇండస్ట్రీస్ పెంచడానికి వాటన్నిటి కూడా. సో దే ఓపెన్డ్ ది డోర్స్ ఫర్ ది ఇండస్ట్రీస్. సో ఈ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. బట్ ప్రపంచ శాంతి కోసం చేసే కృషిలో వియత్నాం ఆల్సో కూడా ప్రధానంగా ఉంటుంది. దానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా డిఫెన్స్ బడ్జెట్ కూడా ఈ మధ్యకాలంలో బాగా తగ్గించారు. మరోవర్ సెర్చ్ ఓపెన్ చేసినా కానీ ఇండస్ట్రీస్ అన్ని ఓపెన్ చేసినా కానీ వాళ్ళు మంచి ఎకానమీ తోటి ముందుకు వెళ్తున్న కంట్రీ, దాన్ని అటువంటి అభివృద్ధిలోకి వెళ్తున్న కంట్రీ. దానికి అంతా పితామహుడు చెప్పాలి అంటే కనుక అంకుల్ హో. సో దీస్ ఆర్ ది పాయింట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసాము. ఎన్నిసార్లు వెళ్ళినా నాకు వియత్నాం చూస్తే మన కంట్రీ లాగానే దగ్గరగా కనిపిస్తుంది. చాలా ఎక్సలెంట్ బ్యూటిఫుల్ కంట్రీ. అవకాశం వచ్చినప్పుడల్లా వెళ్ళాలి. సార్ థ్యాంక్ యూ. అనేక అంశాలు మనకు తెలియజేసినటువంటి వారి అనుభవంతో కూడిన విషయాలు మనకు చెప్పడం జరిగింది. వారికి రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. డాక్టర్ తర్వాత మొత్తం చరిత్రంతా విన్న తర్వాత నేను చెప్పేది ఏముంటుంది కానీ వాళ్ళు చాలా చాలా సంవత్సరాలు దీర్ఘకాలం మన పాకిస్తాన్ భారతదేశం యుద్ధం కూడా అంత కాలం జరగలేదు. వాళ్ళు దీర్ఘకాలం చేశారు. ఎంత దీర్ఘకాలం అంటే అమెరికా కూడా ఎకనామికల్గా చాలా నష్టాలు వచ్చాయి. ఆ దేశం ప్రజలు కూడా వ్యతిరేకించారు ఆ యుద్ధాన్ని. అమెరికా ప్రజలు కూడా వ్యతిరేకించారు. తర్వాత అమెరికాకి వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ పోరాట పటిమ నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఆయన జీవించిన జీవితం కూడా చాలా నిరాడంబరమైన జీవితం ఆయన జీవించారు. నాయకులు అవగానే ఎక్కడికో ఎక్కి కూర్చోవడం కాదు, ఆ జీవితాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే యుద్ధం ఎవరికైనా అది వ్యతిరేకించాల్సిందే, ఎక్కడ జరిగినా వ్యతిరేకించాల్సిందే. అందుకే మనం ఈ శాంతి సంఘాన్ని స్థాపించుకున్నాము. మనం ఇలాగే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ శాంతిని అభివృద్ధి చేసేలాగా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ మనం కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటూ
ఒక్క నిమిషం మాట్లాడండి సార్. లేట్గా వచ్చినందుకు క్షమించాలి. వేరే కార్యక్రమం ఉండి పోలీస్ స్టేషన్లో చేసింది. క్షమిస్తాం, పెనాల్టీ ఉంటుంది. ఇష్యూ అంటే చాలా రోజుల తర్వాత ఇంతమందిని చూడడం ఒక చాలా ఉత్సాహంగా కొంచెం తొక్కెలేసే విధంగా ఉన్నది. దీన్ని ఇదే కంటిన్యూ చేసుకుంటే కొత్త కార్యక్రమం యొక్క తీసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. కానీ ఇంటర్నేషనల్ నాయకులందరూ, జాతీయ నాయకులందరూ, అలాగే మన యాక్చువల్ తరఫున ఫస్ట్ సుధాకర్ గారికి కంగ్రాచులేషన్స్. కొత్త బాధ్యత కూడా ఒక ఆమ్ ఆద్మీ పార్టీలో కొత్త బాధ్యత తప్పకుండా మనం చేసేటువంటి కార్యక్రమంలో గతంలో మనం నిబంధనలు ఎవరో తెలుసు అప్పుడు చేసినటువంటి 3 సంవత్సరాల కింద మంచి కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా కూడా ఏమైనా మనం ఒక కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర శాఖ నుండి చేస్తే బాగుంటుందని చెప్తున్నాం. మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో మనకు తెలంగాణ రాష్ట్ర శాఖకు ఒక గొప్ప గుర్తింపు ఉన్నటువంటి సందర్భం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందిస్తే మా వంతు పనిచేస్తాం. దాంట్లో భాగస్వాములు దాని ద్వారా కనీసం చాలా విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. మొన్న రీసెంట్లీగా రాజస్థాన్ జైపూర్లో జరిగినటువంటి జనరల్ కౌన్సిల్ మీటింగ్లో కూడా తెలంగాణ కమిటీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల రిపోర్టు చూసి వారు మనల్ని అభినందించడం జరిగింది. కాబట్టి దాని యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగి చారిత్రక అంశాల మీద కార్యాచరణలో మనం పాల్గొనడం మనం ముందు వరుసలో ఉంటున్నాం. దాన్ని అలాగనే కొనసాగించాలని కోరుతూ రఘుపాల్ గారు ఒక 2 నిమిషాలు కమ్రేడ్ రఘుపాల్ గారు జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు వారిని మాట్లాడవలసిందిగా. ఈ జయంతి సందర్భంలో ఆయన ఉద్యమం, ఆయన చేసినటువంటి వ్యక్తితో పాటు భారతదేశ పరిస్థితి అయితే ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది అనేది మనం గ్రహించాల్సింది. ఫస్ట్ పాయింట్, సాంప్రదాయంగా ఉండే ఫ్రాన్స్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా 1920 నుంచి ఆయన ఫైట్ చేస్తూ వచ్చాడు. అలాగే ప్రప్రథమ ఆసియా దేశాల్లో ప్రప్రథమంగా సామ్రాజ్యవాద దేశంగా వచ్చినటువంటి జపాన్ వ్యతిరేకంగా ఫ్రాన్స్ తర్వాత ఆయన పోరాటం చేశారు. ఆ తర్వాత సామ్రాజ్యవాద దేశాలు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత తమ స్వభావాన్ని మార్చుకున్నాయి. సామ్రాజ్యవాద దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతూ ఉండేది, కానీ సామ్రాజ్యవాదుల మధ్యన మార్కెట్ గురించి యుద్ధాలు జరుగుతూ ఉండేది. కానీ సామ్రాజ్యవాదులందరూ కూడా ఐక్యమైపోయారు. కార్మిక వర్గం దేశాలు ఐక్యం కాదు, సామ్రాజ్యవాదులు ఐక్యమయ్యారు. అమెరికా నాయకత్వాన్ని, ఆ అమెరికాతో కూడా మొట్టమొదటిసారిగా అమెరికా నాయకత్వాన యావత్ సామ్రాజ్యవాదులు అందరి దేశాలు ఆ దేశంలో 1945 నుంచి 1975 దాకా 30 సంవత్సరాల పాటు ఒక పోరాటం నిర్వహించడం జరిగింది. సామ్రాజ్యవాదం ఐక్యంగా పోరాటం చేసింది. ఆ ఐక్య పోరాటాన్ని సైతం హోచిమిన్ నాయకత్వాన ఆయన మరణానంతరం కూడా దక్షిణ వియత్నాం కూడా కలుపుకొని వియత్నాం ఏకీకరణ జరిగేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతూ వచ్చింది. ఆ విధంగా ఏం నేను చెప్పానంటే ఆయన జీవితం నుంచి నేర్చుకోదగ్గది. ఇవాళ సామ్రాజ్యవాద దేశాలు ఎక్కడ, యుద్ధం ఎక్కడ, WTC ఏంటి, శాంతి సంఘం ఏంటి అని చెప్పాలంటా ఉంటారు. కానీ భారతదేశంలో అమెరికన్ సామ్రాజ్యవాదం ఎకనామిక్ ఇంపీరియలిజం ఈ రోజు ప్రపంచంలో ఎకనామిక్ ఇంపీరియలిజం ప్రతి దేశం లోపల ఆక్రమించి రాజకీయ అధికారం కాదు, దోపిడీ కాదు, అక్కడ రిసోర్సెస్ను ఆక్రమించడం, మల్టీనేషనల్స్ పోవడం, FDI రావడం, అక్కడ మొత్తం ఆర్థిక మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకునే పరిస్థితులు ఇండియాలో కూడా మోడీ పరిపాలనలో చాలా వేగవంతంగా ఈ పోరాటం జరుగుతాం. నిజానికి చెప్పాలంటే అప్పుడు ప్రభుత్వ రంగం పారిశ్రామిక పునాది తగ్గించినటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ అనేటువంటి కార్పొరేట్ సంస్థలకు, మల్టీనేషనల్కు, అమెరికన్ సామ్రాజ్యవాదులకు ఉపయోగపడేటువంటి చర్య. అదే పరిస్థితుల్లో మొత్తం అమెజాన్ నుంచి దాదాపుగా ఒక విధంగా చెప్పాలంటే 3 ఏదైతే ఏ రైతాంగం అనైక్యంగా ఉంటుందని, అమాయకంగా ఉంటారని, అచైతన్యంగా ఉంటారని చెప్పని భావించినట్టు రైతాంగం
ఢిల్లీలో 13 మాసాల పాటు పోరాటం చేశారు. ఆ 13 మాసాల పాటు పోరాటం చేసినటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో అమెరికన్ సామ్రాజ్యవాదుల మల్టీనేషనల్ కంపెనీ యొక్క ప్రయోజనాలకు ఉపయోగపడే పోరాటమే. అందు గురించి ఎకనామిక్ ఇంపీరియలిజం ఈ రోజున మాకు గుప్పిట్లో పెడతా ఉంది. ఈ రోజు పేపర్లో కనుక చూసేస్తుంటే నార్త్ ఇండియా యజమానేటువంటి గవర్నమెంట్ కాదు అమ్మేది, ఆయా ప్రభుత్వ రంగ డైరెక్టర్లు అమ్మటానికి, దేశాన్ని అమ్మటానికి అవకాశం ఇస్తూ గ్రీన్ సిగ్నల్ ఇది ఈ రోజున పరిస్థితి. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అని చెప్పారంటే, ఇవాళ ఎకనామిక్ ఇంపీరియలిజంగా నాయకత్వంగా సామ్రాజ్యవాద దేశాలు అన్నీ కూడా ఐక్యంగా ఫైట్ చేస్తున్నటువంటి సందర్భంలో యావత్ భారతదేశం లోపల ఈ మతతత్వానికి ఈ దాదాపు ఫ్యాసిస్ట్ ఫోర్సెస్గా ఉన్నటువంటి వాళ్ళకి అన్ని శక్తులు, అన్ని డెమోక్రటిక్ లౌకిక శక్తులు అన్నీ కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఈరోజు. అలాంటి వ్యవస్థ, అలాంటి సంస్థ WPSCకి అఫిలియేట్ అయినటువంటి ఐఫ్సో అలాంటి సంస్థ మనం గ్రహించాల్సినటువంటి అవసరం. ఐఫ్సోకు జీవనాడిగాను, ఉదయ స్పందనగాను, నిజంగా అగ్రగామిగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తెలంగాణ ఏదైతే ఉందో అది ఇంకా ఈ పోరాటాన్ని, ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకోబోతుందని, తీసుకోవాల్సిన గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఈ 132 జయంతి సందర్భంలో మనం తీసుకోవాల్సిన గుణపాఠం అని నేను భావిస్తూ, టైం ఉంటే మనకు క్లాసులు లాంటి కాడ అధ్యాపకుడిగా మనకు ఉపయోగపడతారు. కానీ ఇక్కడ ఈ సమయం తక్కువ ఉన్నందువల్ల వారు కూడా నగర్ మెయిన్ రోడ్లో రకరకాల షాపులు ఉన్నాయి. ఆ షాపులో కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్ ముందర ఒక క్లర్క్ ఉంటాడు, పనిచేసే పిల్లగాడు ఉంటాడు, షాప్లో చూసేవాడు ఉంటాడు. దాని ఓనర్ వాడు బెంగళూరు నన్ను ఉంటాడు, బాంబేలో నన్ను ఉంటాడు, కలకత్తాలో ఉంటాడు. ఏ షాప్లో పోయి చూడండి, ఒక 100 షాపులు ఉన్నాడు, 100 షాపుల వాళ్ళు కూడా వాళ్ళ యజమానులు ఇక్కడ ఉండరు. ఎక్కడో వాళ్ళ కార్పొరేటివ్ సంస్థలు దేశంలో ఉన్న అన్ని నగరాలలో కూడా ఆ పేరుతోటి పెప్జిన్స్ ఉందనుకోండి, పెప్జిన్ షాపు భారతదేశం మొత్తంలో ఉంటుంది. దాని ఓనర్ ఎక్కడో బాంబేలో ఉంటాడు. అట్లాగనే ప్రపంచవ్యాప్తంగా ఈ పారిశ్రామికవేత్తలు ఆర్థిక పీడితం అనేది వాళ్ళంతా గుప్పిట్లో ఉన్నది, ప్రైవేట్ వ్యక్తుల గుప్పిట్లో ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయాలు చాలా క్లియర్గా కూలంకషంగా చెప్పడం జరిగింది. కాబట్టి నేను మాకు ఈ విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు మరి ప్రీతి నిగమం గారు మీ అందరికీ తెలుసు, వారు సినిమా నటి. అట్లాగే సీరియళ్ళలో రోజు సీరియల్లో చూస్తాం, ఆన్ చేస్తే ఆమె ముఖమే కనపడతా ఉంటాం. అదే పరిచయం చేసుకోవాలి, ఇంట్రడక్షన్ కూడా ఉండాలి. ప్రతి పుస్తకానికి ఉపోద్ఘాతం రాసుకుంటారు, అట్లాగే చెప్తున్నాం. కాబట్టి వారు మన ఐప్సోలో కూడా మీరు ఎంటర్ అయినాక నాగేష్ గారిని నెట్టబడేసింది, సినిమా యాక్టర్లో అలా బిజీ చేసింది, ఆయన రాకుండా చేస్తున్నది. ఇది కూడా కుట్రపూరితమైందని అనుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా వియత్నాంలో తిరిగిన అనుభవం ఉంది, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వియత్నాం టూర్కి నేను ఏదైతే వెళ్ళాను ఐప్సో ద్వారా, ఫస్ట్ టైం నాకు ఐప్సో అప్పుడు ఇంట్రొడక్షన్. నేను అక్కడ యాక్చువల్గా కల్చరల్ ఈవెంట్ కోసం వెళ్ళాను, బట్ అక్కడ నుంచి వచ్చాక నేను ఐప్సో ఫ్యామిలీ అయిపోయాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకు వియత్నాం నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యాదరెడ్డి అన్న, హేమంత్ గారు, తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ. సో అందరితో కలవడం నిజంగా ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వియత్నాం ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు అక్కడే నిజంగా చెప్పాలంటే ఒక మూవీ ఆఫర్ వచ్చింది వెళ్ళే ముందు, అది చెయ్యాలా వద్దా చాలా ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే ఆ మూవీ ఆ లైన్ గురించి చాలా తక్కువ నాలెడ్జ్ ఉండేది నాకు. ఆ లైన్ గురించి నేను ఒక టాపిక్ రేస్ చేశాక నాకు యాదరెడ్డి అన్న చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడంతో ఆ మూవీ నేను చేశాను. దట్ ఈస్ చాకలి ఐలమ్మ. దీనివల్లే నేను ఆ మూవీ అంటే ధైర్యం చేశాను, చెయ్యాలా వద్దా అని ఆ డౌట్ నుంచి బయటికి వచ్చేసి చాలా మనస్ఫూర్తిగా నేను వర్క్ చేశాను ఆ మూవీ కోసం. సో వియత్నాం గురించి మాట్లాడాలంటే మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళ పోరాటం, వాళ్ళు ఫైట్ చేసింది నిజంగానే కంపేర్ చేయలేము. యాక్చువల్గా ఆ టనల్స్లో మేము వెళ్ళాము లోపలికి. ఆ టనల్స్లో వెళ్ళేటప్పుడు ఫస్ట్ బ్రాడ్గా ఉండే టనల్స్ లోపలికి వెళ్ళాక నేరో అయిపోతుంది.
ఆ నేరో అయిపోయిన తర్వాత వియత్నాం వాళ్ళ హైట్ తక్కువ కాబట్టి అక్కడ వెళ్ళి అమెరికన్స్ లోపల దూరాక బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు. సో కొంచెం స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేసి ఆ విధంగా ఫైట్ చేశారు. బట్ ఇట్ వాజ్ అంటే మన దగ్గర గోరిల్లా యుద్ధం కూడా ఫేమస్ అనుకుంటాం కదా, దానికన్నా చాలా ఎక్కువ ఈ పోరాటం జరిగింది వాళ్ళకి. బట్ ఐప్సో మెంబర్గా నేను అక్కడికి వెళ్ళడం నాకు నిజంగా నేను చాలా గర్వంగా చెప్పుకుంటుంటాను. ఇప్పుడు వియత్నాం మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను రావడానికి రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధాకర్ గారికి అందరి తరఫు నుంచి మా ఆయన ఇక్కడ రాలేకపోయారు ఇవాళ బికాస్ షూటింగ్. సో చాలా హ్యాపీగా ఉంది. మీకు ప్రత్యేకంగా చెప్పమన్నారు. కంగ్రాచులేషన్స్ మా కుటుంబ సభ్యులు అందరి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ అని చెప్పి. ఆయన ఎక్కువ బిజీ అయిపోయారు. ఈజ్ మోర్ బిజీ దెన్ మీ నౌ. ఇక్కడ మళ్ళీ యాక్చువల్ ఎక్కువ చేస్తున్నారు, నన్ను డామినేట్ చేస్తారేమో అన్న భయానికి బిజీ చేశారు. ఆయన వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పెద్ద మీటింగ్ ఇదే. ఆయన వైస్ ప్రెసిడెంట్ గా కోఆప్ చేసుకున్నాక ఫస్ట్ మీటింగ్ ఇది. నేను రీప్రజెంటేషన్ లో వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను నిజంగా ఇవాళ నాకు అనుకోకుండా షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం, ఇది అటెండ్ అవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు జగన్ గారు స్వాగతం లోక్సత్తా నాయకులు బిట్ల జగన్ గారికి అందరికీ నమస్కారాలు. వేదిక చాలా 2 సంవత్సరాల లైవ్ మీటింగ్ 32వ జయంతి సందర్భంగా మనకు అవకాశం దొరికింది. మంచి గ్యాదరింగ్ కూడా మంచి అందరూ వచ్చారు. అందరు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ వచ్చారు. సంతోషకరమైన విషయం. ఐఎంసో శాంతి కోసం పాటుపడుతున్న సంస్థ ఇది. దేశవ్యాప్తంగా కూడా మనం ప్రతి సంవత్సరం అలాగే వియత్నాం సంబంధాల గురించి చెప్పారు. వియత్నాం నుంచి నేను వెళ్ళాం కానీ చాలా విషయాలు చెప్పారు అక్కడ కూడా. సో దాన్ని నేను కూడా వెళ్ళే అవకాశం ఉంటే కానీ వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ మీతో పాటు వస్తానని చెప్పేసి అనుకున్నాను. ఈ సందర్భంగా అందరం కూడా చూస్తున్నాం. ప్రపంచ శాంతి కావాలని కోరుకుంటున్నాం. కూడా రష్యా యుద్ధం చూస్తున్నాం. ఇప్పుడు రష్యా ఇంత నష్టం జరుగుతుంది. ఉపయోగం లేని యుద్ధం అది. అలాంటి యుద్ధాలు చాలా జరిగినాయి, గతంలో జరిగినాయి, జరుగుతున్నాయి. ఇప్పుడు కళ్ళ ముందు లైవ్ జరుగుతుంది. ఆ యుద్ధం ఎందుకు ఉపయోగపడట్లేదు. అలాంటి యుద్ధాలు కావద్దని అంటే రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఇలాంటి గొడవలు జరగకూడదు. బాటలో మన బాటలో కూడా దేశ బాటలో కూడా ఒక చైనా, ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా మన పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కువ ఇబ్బందులు పెడతా ఉన్నాయి. ఆ విధంగానే మనకు రక్షణ కోసం డబ్బులు 10-20% ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. సో ప్రతి బార్డర్లో ప్రతి దేశంలో పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా ప్రపంచ ప్రభుత్వాలను చేసుకుంటూ ఈ అవకాశం సందర్భంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్ష వర్గానికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి యాదవ్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారికి, మిగతా రాష్ట్ర ఆఫీస్ పేర్లకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కూడా యాదవ్ రెడ్డి అన్న సుధాకర్ అందులో హోచి టన్నల్లో ఒక రకమైనటువంటి అనుభవం. హోచి టన్నల్లో మేము దిగినాం. ఈ వెనుకకు తిరగనికి కాదు, వెళ్తే ఒక దగ్గర 10 అడుగుల దూరంలో అక్కడ లైట్ కనిపిస్తుంది. ఆడి వరకు పోవాలని అంటే మేము ప్రాణం ఉండదా అన్నంత భయం వేసింది. అంతటి పోరాటం నిర్వహించినటువంటి వియత్నాం ప్రజలకు వారు అనుభవించినటువంటి ఆ సమయంలో వారు చేసినటువంటి త్యాగాలు మనమంతా ఆ త్యాగంలో వాళ్ళ అటువంటి భావజాలాన్ని మనం వ్యాప్తి చేయడానికి నిజంగా ఈ యుద్ధాలకు వద్దు అనే ఒక సంఘంగా మనం, శాంతి సంఘంగా మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో అది ఇంకా రావాలని, యుద్ధాలు లేనటువంటి శాంతి ఉన్నటువంటి సమాజ నిర్మాణం కోసమే, ఆ నిర్మాణం జరిగినప్పుడే మన ఆశయాలు నెరవేరుతాయని ఆశిస్తూ అందరూ ఈ వియత్నాం యుద్ధాన్ని వల్ల, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ వల్ల రానున్న రోజుల్లో ఇంకెన్ని యుద్ధాలు జరుగుతాయో ఆ ఘోరాలు చూడకుండా శాంతిని చూసే అవకాశం రావాలని ఆశిస్తున్న ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి విప్లవాభినందనలు తెలియజేస్తాను. వేదిక పైన ఉన్న టీజేఎస్ స్పోక్స్ మ్యాన్ కూడా
వేదిక పైన ఉన్న టైప్స్ జాతీయ రాష్ట్ర నాయకులందరికీ అధ్యక్షత వహిస్తున్నటువంటి తిరుపతి యాదయ్య గారికి, వేదిక ముందు ఉన్న మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వియత్నాం విప్లవ యోధుడు, వియత్నాం జాతిపిత అయినటువంటి కోచ్మన్ 132వ జన్మదిన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ఆ ఉత్సవాల సందర్భంగా నేను కూడా వారికి అభివందనలు తెలియజేస్తూ, మనము మన దేశంలో ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వియత్నాంలో జరిగినటువంటి పోరాటానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి మనం చరిత్ర చదివినప్పుడు. ఎందుకనంటే ఇక్కడ కూడా చాలా వరకు నడి బజార్లలో స్త్రీలను కానీ పురుషులను అంటే వాళ్ళకు మానవ మృగాల కింద నిజాం మన తెలంగాణ రాష్ట్రంలో మానవ మృగాలుగా పరిగణించి వాళ్ళని చంపిన ఉదంతాలు ప్రతి గ్రామంలో మేమైతే యాదయ్య గారి నాయకత్వంలో నేను చూసినప్పుడు మాకు ఆ నల్గొండ జిల్లాలో అవన్నీ కూడా తెలిసినాయి. మా కుటుంబం కూడా అదే ఉద్యమంలో ఉంది కాబట్టి మాకు అవన్నీ తెలుసు. కాకపోతే నేను వియత్నాం వెళ్ళేది దాంట్లో నేను మిస్ అయినప్పుడు వెళ్ళలేదు. కోచ్మన్ యొక్క జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే మన దేశంలో ఆ పరిస్థితులను అన్వయించుకున్నట్లయితే మనం వాళ్ళు వియత్నాంలో ఆ రోజుల్లో అనుభవించిన పరిస్థితులకు చాలా భిన్నమైన పరిస్థితులు, అంటే దానికి ఆ పరిస్థితికి చాలా దగ్గరి పోలికలతో మనం ఈరోజు పరిస్థితిలో ఉన్నాం. ఒకవైపు మతోన్మాదం ముసుగులో జాతీయోన్మాదం ముసుగులో మతోన్మాదాన్ని ప్రేరేపించడము, తర్వాత ఆర్థిక సంస్కరణల పేరుతోటి ఈ దేశంలో విపరీతమైన ఇంతకుముందుకు రఘుపాల్ చెప్పినట్టు ఆర్థిక సంస్కరణల పేరుతోటి ఈ దేశంలో ప్రపంచం మొత్తం ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఈరోజు ఈ దేశాన్ని ఆక్రమించున్నాయి. అంటే ఈ దేశంలో ఒక అప్పులు కావాలని బ్యాంక్ అంటే ఒక భారత పౌరునిగా పోతే మనకు అప్పులు దొరికే పరిస్థితి లేదు. కానీ ఈ దేశంలో ఏళ్ళని ఒక బినామీ కంపెనీలతోటి కోట్లాది రూపాయలు కొల్లగొడుతూ ఈ దేశం యొక్క సంపదని సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి మనం కోచ్మన్ యొక్క జీవితాన్ని మనం ఒకసారి వారి యొక్క స్మరించుకుంటూ ఆయన యొక్క చేసిన పోరాటాలను మనము మనకు చేతనైనంత వరకు మన దేశంలో చేయడానికి ప్రయత్నం చేద్దామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వియత్నాం అయితే వెళ్ళలేదు. ఆ ఛాన్స్ ఏంటంటే ఆ ప్రయత్నం మళ్ళీ సెకండ్ టైం అప్పుడే అది డ్రాప్ అయిపోయింది. కోవిడ్ కారణంగా వియత్నాం మేము చూడలేకపోయాను. భవిష్యత్తులో వియత్నాం ప్రోగ్రామ్ కంపల్సరీ వెళ్తాము. కాబట్టి ఇది వచ్చిన మన యాప్స్ వాళ్ళందరికీ కూడా మన ధ్యేయం ఏంటంటే ప్రపంచ శాంతియుతంగా ప్రజలందరూ మనుగడ సాగించాలని చెప్పేసి ఏదైనా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రైవేట్ యాజమాన్యానికి కార్పొరేట్ సంస్థలని అమ్మేయడం జరుగుతుంది. కాబట్టి మన అందరం కలిసికట్టుగా రాజకీయంగా కానీ ఆర్థికంగా ఎక్కడ ఏ విధంగా ఉన్నా కానీ మనందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు మన సంస్థని మనం కాపాడుకోవాల్సిన అవసరం మన భుజస్కంధాల మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఆ దిశగా ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా వియత్నాం వాళ్ళు ఏ విధంగా పోరాటం చేసిందో ఆ పోరాట పటిమని కూడా మనం ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ఏ విధంగా మన పూర్వీకులు చేశారో అదేవిధంగా మనం కూడా చేయవలసిన అవసరం త్వరలోనే వస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి దాన్ని మనందరం కూడా వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ఆ టీంలో వెళ్తారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నాయకులు తిరుపతి మహేష్ గారు ఈ యొక్క జయంతి సందర్భంగా అధ్యక్ష వహిస్తున్నటువంటి యాదవ్ సార్ గారికి, అదేవిధంగా పెద్దలు యాదవ్ సార్ గారికి,
సుధాకర్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ మాట్లాడడం పెద్ద నాకేమీ లేదు. వాస్తవానికి నూతనంగా నేను అధ్యక్షుడు మన రీసెంట్గా కేవీఎల్ గారు ప్రోగ్రాంతో మనం ఇంకా ఐప్సో మీద ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. మేమైతే యాక్టివ్గానే ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ కూడా ఐటీ సీట్లో పెడదామని మమ్మల్ని పెట్టాలని అవకాశం ఇచ్చింది, కానీ ఇక మేమంతా ఎంప్లాయీస్గా ఉన్నాం కాబట్టి అంతా కాదని చెప్పడం జరిగింది. కానీ ముందు ఇంకా కార్యక్రమాలు చేయడానికి మంచి కార్యక్రమాలు చేయాలని ఈ యొక్క ఐప్సోను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఇంకా ఉన్నది కాబట్టి మరి నాకు అవకాశం ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వేదిక ముందున్న అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. పోస్ట్మెన్ గారి 132వ జయంతి జరుపుకుంటున్నాం. వారి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుంటూ మన దేశంలో కూడా అటువంటి స్ఫూర్తిని మనం నింపాలి, మనం ఆ పంథాలో నడుద్దామని భావిస్తూ ఖచ్చితంగా ఇప్పుడున్న భారతదేశ పరిస్థితులు చూస్తుంటే పోరాటానికి మనం అందరం సిద్ధం కావాల్సిన అవసరం చాలా ఉందని మనకు అర్థమవుతుంది. సో దీన్ని కనీసం ఇవాళ ఈ జయంతి ఉత్సవాల నుంచి అన్నా మనం స్ఫూర్తిని పొంది ముందుకు వెళ్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము వియత్నాం పోరాటం జరిగే రోజుల్లో అమెరికాకి వ్యతిరేకంగా వియత్నాం పోరాటానికి సంఘీభావంగా విద్యార్థులుగా, కాలేజీ విద్యార్థులుగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాము. మేము ఇక్కడే మన భారతదేశంలోనే కాకుండా అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా పెద్ద ఎత్తున ప్రజా సమీకరణలో వారు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆనాడు లేట్ 60స్లో యువకులు, విద్యార్థులు అమెరికా సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారు. అదే మొత్తం ప్రపంచ విద్యార్థి కుమారికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అలాగే కోచ్మెన్ అనేవారు భారతదేశం వచ్చినప్పుడు అంతకుముందు కూడా గాంధీజీ మాకందరికి కూడా గురువు లాంటి వాడు కాబట్టి భారతదేశానికి కోచ్మెన్కి ఆనాటి నుంచి కూడా సంబంధాలు కూడా సంబంధాలు ఉన్నాయి. అంతకంటే ముందు జవహర్లాల్ నెహ్రూ, కోచ్మెన్ ఇద్దరు కూడా సామ్రాజ్య వ్యతిరేక అలయన్స్ ఐక్యత సంఘంలో సభ్యులుగా 1920s ఆఖరిలోనే కలిసినటువంటి సందర్భం. భారతదేశానికి వియత్నాంకి గత 100 సంవత్సరాలు ఉన్నటువంటి సంబంధాలు వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. వియత్నాం యొక్క స్ఫూర్తితో మనందరం కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నేడు నాటోకి సప్లై చేసేటువంటి ఆయుధాలకి వ్యతిరేకంగా మనము బజారుకు వచ్చి నియంత్రించాల్సినటువంటి సమయం ఆసనం. ముందుగా అప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న రోజుల్లో పేపర్స్ చదవడం కానీ దానికి వ్యతిరేకంగా అమెరికా వియత్నాం ప్రజల మీద పాశవికంగా దాడి చేస్తున్న సందర్భంగా మేము ఎన్నో ర్యాలీలు తీసుకున్నాం. దానికి నిరసన వ్యక్తం చేసాము సారగాటిగా. ఆ సందర్భంగా అమెరికాను ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంత తీవ్రంగా ఖండించినప్పటికీ ఆ వియత్నాంను నాశనం చేయాలని అమెరికా సామ్రాజ్యవాదం వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఇప్పుడు అమెరికాకు ఒకరికి సహాయం చేయాలన్న దానికంటే తన సామ్రాజ్యాన్ని విస్తీర్ణం చేసుకోవడానికి కోసమే ఎక్కువ తాపత్రయపడుతుంది. అలాగే వారి వ్యాపారం, వారి ఆయుధ వ్యాపారం కావచ్చు, మిగతా ఏ విధమైన వ్యాపార లావాదేవీలను మెరుగుపరుచుకోవడానికి కోసం వాళ్ళు వేరు దేశాలలో పక్కకున్న పాకిస్తాన్ కూడా అలాగే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఆయుధ భాండాగా, ఆయుధ గోదాముగా ఉపయోగించుకుంటున్నారు. అవసరం వస్తే ఇండియా మీద దాడి చేయడానికి, ఇండియాను ఎక్కడన్నా తోక దాడిస్తే ఈ పాకిస్తాన్లో ఉన్న ఆయుధాలను తీసి ఇండియా మీద వేయడానికి అక్కడ ఒక చేయడం. అదే నాటో అని అందరూ అంటున్నారు. అక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ దేశం మీద
ఆ దేశం మీద ఈ వాళ్ళ ఆయుధ పెత్తనం చెలాయించడానికి కోసం చేస్తున్న క్రమంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఆ ఉక్రెయిన్లో కూడా మనము, ఎందుకంటే రష్యాను యుద్ధం చేయకూడదనేది మనం ఎన్నటి నుంచి చెప్తున్నాం, ఈరోజు కూడా చెప్తున్నాం. అది మనం శాంతి కాముకులుగా రష్యా యుద్ధాన్ని ఆపాలి. కానీ మొండి అక్కడ ప్రెసిడెంట్ ఆయన చిన్నోడైనా కూడా చిట్టెలకలాగా ఆయనే పోరాడుతున్నాడు. చిన్నోడైనా చిట్టెలకలాగానే పోరాడుతున్నాం పాపం. అయితే దాంట్లో సర్వనాశనం అయిపోయింది. పెద్ద నగరాలన్నీ పోతున్నాయి. మనం శాంతి కాముకులుగా దాన్ని కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. రష్యా కూడా ఒకనాడు మన భారతదేశానికి సపోర్ట్ చేసిన మాట వాస్తవము. ఆహారం మేము చదివే రోజుల్లో రష్యా నుంచి వచ్చే మిడ్ డే మీల్స్ ఉండేవి. మిడ్ డే మీల్స్ ఉండేవి. వాళ్ళు గోధుమ రవ్వ పంపేవాళ్ళు, జొన్న పిండి పంపేవాళ్ళు, పాల పొడి పంపేవాళ్ళు. పాల పొడి కలిపితే అది ఎంత కమ్మగా ఉండేది. చెక్కులలో వేసి మాట ఇచ్చేవాళ్ళు, తాగేవాళ్ళు. ఉప్మా రవ్వ, గోధుమ పిండి రవ్వతో ఉప్మా చేసేవాళ్ళు మిడ్ డే మీల్స్. అప్పుడు మేము ఉన్నది అది రష్యా వాళ్ళు పంపింది. వాళ్ళ నూనె ఎంత తెల్లగా గమ్మత్తుగా ఉండేది కాదు. అప్పుడు కూడా సన్ఫ్లవర్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్ అనేది ఉండేది. దాని మీద వాళ్ళు అట్లా డబ్బాలు పంపి మనకి రష్యా మనకు సపోర్ట్ చేసినను ఈ విషయంలో మాత్రం శాంతి కాముకులుగా ఐప్సోగా ఒక తీర్మానం మాత్రం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉందని నేను భావిస్తూ, రష్యా ఇప్పటికైనా చేసిన నష్టం సరిపోయింది. ఇకనన్నా వాళ్ళ సేనలను విత్డ్రా చేసుకొని చిన్న ఉక్రెయిన్ మీద మనం దాడి చేయడం ఆపాలని ఒక తీర్మానం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, తర్వాత రోచ్మెన్ గారు వారు ఆ చిన్న వియత్నాంను ఒక సమిష్టిగా ఇప్పుడే తిరుపతి యాదవ్ గారు దక్షిణ ఉత్తర వియత్నాం ఉంటే కూడా దాన్ని అది రెండింటిని ఒకటి చేసి పోరాటం చేసి వాళ్ళలో ఐక్యత పెంపొందించి పోరాటం చేసేది. ఇది మనం తెలంగాణ అంటే ఇక్కడ ఎవరన్నా యువకులు మన కేసీఆర్ వీళ్ళు టీఆర్ఎస్ చేసిన పోరాటం అనుకునే పాపం అది కాదు. తెలంగాణ సాయుధ పోరాటం అని బురుజుల మీద నిలబడి ఊళ్ళల్లో బురుజులు కట్టి, ఇప్పటికి కూడా మీరు ఊళ్ళల్లో బురుజులు ఉంటాయి. ఆ బురుజుల మీద మన వీళ్ళల్లో సైనికులు అంటే వేరే వాళ్ళు ఉండరు. మన ఊళ్ళో వాళ్ళు వీరులు అది ఎక్కుతారు. ఎక్కిన తర్వాత వీళ్ళు ఈ రజాకారులు వచ్చి వాళ్ళు దాడి చేసే సందర్భంగా పైనుంచి రాళ్ళు రప్పలతో బాణాలతో కొట్టి పోరాటాలు చేసిన సందర్భాలు. ఆ పోరాటం తెలంగాణ ఆ పోరాటం అనుకుంటే దయచేసి ఇంకొకసారి ఆ తెలంగాణ ఈ మొన్న జరిగిన పోరాటం ఇదంతా కుమ్ముకు పోరాటం. ఈయన ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేది, అక్కడ పోయి కలిసేది. ఆయన వచ్చేది రాజే సోనియా గాంధీ. ఆ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేదు. ఈయనే పోరాటం చేస్తాడు. అదే సోనియా గాంధీని ఆయన పోయి కలుస్తాడు. ఇదంతా కుమ్ముకు రాజకీయాలు, దుర్మార్గమైన రాజకీయాలు. ఈ పోరాటం కాదు, ఆ పోరాటం. తర్వాత గోండులు, ఆదివాసీలు వాళ్ళు కూడా పోరాటాలు చేసారు. ఆ నక్సల్బరీ పోరాటం, ఆ పోరాటంలో కూడా చాలామంది ప్రాణాలు వదిలేరు. వాళ్ళు పోలీసు మూకలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్, జగిత్యాల, శ్రీకాకుళం ఇలాంటి జిల్లాలలో విపరీతమైన పోరాటాలు చేసి కొన్నాళ్ళు వాళ్ళ నిజాయితీ అయిన ఈ రోజునాడు గ్రామీణ ప్రాంతాలలో అంతో ఇంతో దొంగతనాలు లేవన్నా, ఒక పద్ధతిగా ఉందన్నా కూడా వాళ్ళ శ్రమని వాళ్ళు చెప్పిన విధానం వల్లనే జరిగింది. మద్యపాన నిషేధం ఇప్పుడు చేయడానికి ఎన్టీఆర్ ఎన్నో బాధలు పడ్డారు. కానీ వాళ్ళు ఒక పిలిపిస్తే మొత్తం మద్యపాన నిషేధం జరిగింది. అట్లా వాళ్ళు అలాంటి పోరాటాలు చేశారు. ఆ పోరాటంకు కానీ మొన్న తెలంగాణ ఈ పోరాటానికి వచ్చవద్దని విజ్ఞప్తి చేస్తూ, తర్వాత ప్రపంచంలో శాంతి నెలకొన అనేది ప్రజల మధ్యన సోదర సంఘీభావం తెలిసిల్లాలని కోరుకుంటూ ఈ ఐప్సో ఒక మంచి ప్రోగ్రాం తీసుకున్నందుకు కేవీఎల్ గారిని, సుధాకర్ గారిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రామనారాయణ గారు. మిత్రులు అందరికీ పేరు నమస్కారం.
ముందుగా కామ్రేడ్ హోచిమిన్ 132వ జయంతి శుభాకాంక్షలు అందరికీ. మనిషి పుట్టినప్పటి నుంచి కూడా ఒకరి మీద ఒకరి ఆధిపత్యం చలాయించుకోవడంలోనే మన చరిత్ర మొత్తం చూసినా కూడా ఒక సమూహాలుగా, దేశాలుగా, కులాలుగా, మతాలుగా ఎప్పుడూ ఒక ఆధిపత్యం అనేది కొనసాగుతూనే ఉంది. ఆ ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ఎంతోమంది పోరాడి మనకు దారి చూపించారు. అందులో మన హోచిమిన్ గారు ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము, అటు ఉక్రెయిన్ మీద కూడా యుద్ధం కొనసాగుతున్నది. వాటన్నిటికీ వ్యతిరేకంగా యుద్ధం అనేది ఈ రకంగా ప్రత్యక్షంగా యుద్ధాలు అప్పుడప్పుడు జరుగుతున్న పరోక్షమైన యుద్ధాలు నిత్యం మన మీద జరుగుతూనే ఉన్నాయి రకరకాలుగా. అది దాన్ని ఏ పేరు పెట్టినా సామ్రాజ్యవాదంగా, కార్పొరేట్ లెవెల్గా అన్ని రకాలుగా ప్రతిరోజు మనం యుద్ధాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాము. మన ఈ స్ఫూర్తిని కొనసాగించుకుంటూ ఏ రకమైన కుల, మత, జాతి, ప్రాంత వివక్ష లేనటువంటి సమాజం కోసం మనము పోరాడుతూనే ఉన్నాం. దానికి హోచిమిన్ గారి స్ఫూర్తి మనకు ఎప్పుడు కొనసాగుతుంది. వారికి ఆ రకమైన మనము పోరాడే క్రమంలోనే మన హోచిమిన్ గారికి నిజమైన నివాళి అర్పిస్తామని ఆశిస్తూ మిత్రులందరికీ హోచిమిన్ 132వ జయంతి సందర్భంగా తెలియజేసుకుంటూ చిన్న నేను ఎందుకు మాట్లాడాలనుకుంటే ఇంతమంది పెద్దలు మాట్లాడారు చాలా విషయాలు. నేను చాలా జూనియర్గా వస్తుంది అందరికంటే, కాకపోతే పరిచయం చేసుకుందామని కూడా స్వాతంత్రంతో కూడా వచ్చారు. నా పేరు మీ వెంకటేశ్వర గారు. నేను గవర్నమెంట్ సర్వీస్ మెడికల్ డిపార్ట్మెంట్లో చేశాను. రీసెంట్గా రిటైర్ అయ్యాము. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో పనిచేసి మా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర నాయకులుగా కూడా పనిచేశాను ఏఐటీసీ తరఫున. దాదాపు 25 సంవత్సరాలు ఏఐటీసీ సంస్థలో నాయకత్వ బాధ్యతలు నిర్వహించి అక్కడ తర్వాత ఉద్యోగాలు విరమణ చేసిన తర్వాత ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలకి వస్తూ ఉన్నాం. ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, రామనారాయణ గారు మా సీనియర్, మా గురువు గారు కూడా అనుకోవాలి. ఐపీఎంలో వారి ప్రోత్సాహంతోనే ఇటువంటి కార్యక్రమాలకు వస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆయన హోచిమిన్ గారు అయితే తన వియత్నాం విముక్తి పోరాటం చేశాడు. మన భారతదేశానికంటే గొప్ప పోరాటం, స్వతంత్ర పోరాటం చేశాడు. అది మనం ఏదో అహింసా పద్ధతి అన్నాం, కానీ వాళ్ళు పూర్తిగా సాయుధ పోరాటమే చేసి ఒక పెద్ద ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సామ్రాజ్యవాద దేశాన్ని గెలిచారంటే అది చాలా గొప్ప విషయం. అది అందరం చెప్పుకున్నాం దాన్ని. అది ఇవాటికే కాదు, ఎప్పటికి కూడా అది ఎవరిగ్రీన్ అనమాట ఆ పోరాటం అనేది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అదేవిధంగా ఒక చిన్న డౌట్ నాకు, మనం ప్రపంచ శాంతి గురించి భారతదేశంలో మనం పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ అంటున్నాం. మరి ఈ పీస్ అనే దాని గురించి నొక్కి చెప్పాల్సిన టైంలో ఆ విధంగా చెప్పలేకపోతున్నామేమో అనిపిస్తున్నారు. ఏ ఒత్తిడిలో కారణం కావచ్చు. ఇవాళ జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో, ఉక్రెయిన్ మీద దాడి జరుగుతోంది. అది ఎవరు, రష్యా భారతదేశానికి మిత్రుడు కావచ్చు, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజ్ చేసిన కంట్రీ కావచ్చు. కానీ ఇవాళ పుతిన్ వెనక కమ్యూనిస్ట్ పార్టీ ఉందని నేను అనుకోవట్లేదు. పుతిన్ విధానం ఏ రకంగా ఉందంటే, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఏ రకంగా అయితే ఫ్యూడల్ పద్ధతులు అయితే ఉన్నాయో, ఇవాళ పుతిన్ పరిపాలన విధానం కూడా ఆ ఫ్యూడలిజాన్ని, ప్రైవేటైజేషన్ని సమర్థించుకుంటూ ముందుకు పోతున్నాడు. యుద్ధ కాంక్ష ఎందుకండి? నాటోలో సభ్యత్వం చేరితే ఆయన బాంబులు వేస్తారా వచ్చి మాస్కో మీద? నాటోలో సభ్యులందరూ ఎంతో మంది ఉన్నారు. ఎవరు అంత యుద్ధం చేసే ఉత్సాహం ఎవరికి లేదు. కాకపోతే ఇవాళ జరుగుతున్న యుద్ధంలో సాయం చేస్తున్నారు నాటో సభ్యులు. ఆయన నిజంగా సాయం కాదేమో అనిపిస్తుంది. నాకు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, వాళ్ళ ఆయుధ సంపత్తిని వాటి యొక్క ఒక ల్యాబొరేటరీ అయిపోయింది ఉక్రెయిన్ దేశం అనేది. వాళ్ళ ఆయుధాల యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక స్థలంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు పేరు సాయం, యుద్ధాన్ని అరికట్టడానికి ఒక చిన్న కంట్రీకి సాయం చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా సాయం చేసే వాళ్ళందరూ కూడా ఆయుధాలు తయారు చేసే పెద్ద పెద్ద సామ్రాజ్యవాద దేశాలు. వాళ్ళ ఆయుధ సంపత్తి, మా బలాన్ని ప్రపంచాన్ని చూపించుకోవడానికి అది ఒక వేదిక అయిపోయింది ఉక్రెయిన్. కానీ రష్యా ఇవాళ యుద్ధం చేస్తోంది, కానీ దాంట్లో కూడా నియమాలు తప్పి చేస్తూ ఉంది. మరి మనం పేపర్ చూస్తున్నదే నారాయణ ఎవరం పోయి అక్కడ చూసిందేం లేదు. విద్యా సంస్థల్లో దాచుకున్న మామూలు ప్రజల మీద బాంబులు వేస్తున్నారు, హాస్టళ్ల మీద బాంబులు వేస్తున్నారు. అది ఇలాంటివి ఎందుకంటే మేము సామాన్య పౌరులుగా దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఎంత మిత్రులైనా మనకంటే సాయం చేస్తారు. అది ఇండివిజువల్ ఒపీనియన్ అని చెప్తున్నా. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం
ప్రపంచ శాంతి కోసం కోరుకునే వాళ్ళం అయితే రష్యా అనుసరిస్తున్న తప్పుడు విధానాన్ని కూడా వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాల్సిన అవసరం అయితే ఉంది అని మాత్రం నేను భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ పోరాడితే వియత్నాం గురించి వాటి గురించి అందరు చెప్పారు, కానీ నేను తెలంగాణ గురించే చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ ఎంతో పోరాడి తెచ్చుకున్నాము. పోరాడి తెచ్చుకున్న వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు, హాయిగా కూర్చొని భుజించే వాళ్ళు ఉన్నారు. మనం ముందు తెలంగాణ ఏమైపోతుంది? వియత్నాం అంత పోరాడి తెచ్చుకున్నది కాపాడుతుంది. ఇప్పుడు అందరికీ సప్లై చేయడానికి అది అన్ని విధాలా అది ముందుకు పోయింది, కానీ తెలంగాణ ఎక్కడికి పోతుంది? వియత్నాంను మనము తీసుకున్నా కానీ, ఆదర్శంగా తీసుకున్నా కానీ, తెలంగాణను ఆ విధంగా మనము ముందుకు పోనీయాలంటే మనము కేవలం మనము అందరం చాలా వరకు ఏజ్ ఎక్కువైపోయింది. అందుకొరకు యువతను ముందుకు తీసుకురావాలి. మన వారసులను కేవలం కేసీఆర్ వారసులు పదవులు కాదు, మన వారసులందరినీ మనం ముందుకు తీసుకురావాలి. అవగాహన అనేది మనందరికీ తెలుసు. అవగాహన మనం కాదు, వేరే వాళ్ళందరికీ, మన చుట్టూ ఉన్న వాళ్లకు, మన సంతతికి మనం అవగాహన కల్పించాలి. దేశం ఏమైపోతుంది, రాష్ట్రం ఏమైపోతుంది అనే బాధ మనకుంది, కానీ ఆ బాధ యువతకు, వేరే ఇళ్లలో ఉండే మహిళలకు ఒకవేళ కల్పిస్తే బాగుంటది. కానీ ఇప్పుడు వియత్నాం లాగానే మనం కూడా పోరాడిన వాళ్ళందరూ ఉన్నారు. కేసీఆర్ ఒక్కరిని ఉదాహరణ తీసుకునే అవసరం లేదు. నేను 69లో పోరాడినా, మొన్న 2009-10లో ప్రతిసారి నేను ఢిల్లీలో కూర్చున్నాను. ఆఖరికి సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరికీ నేను మన 9 జిల్లాల తెలంగాణ అన్ని నేను పంపితే ఏంటంటే ఇప్పుడు 1,00,000 మాటలకు 1 అక్షరం అని నేను పంపిన దాని మీదనే వచ్చేసింది. నేను సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరికీ పంపించిన మన స్థితిగతులు 9 జిల్లాలు, 4 జిల్లాలు, 13 జిల్లాలకు ఏ విధంగా అయిందో అది పంపిన. అందుకొరకు మనందరం కూడా ఇప్పుడు యుద్ధం ఆపాలన్నా కానీ ఒక కోటి సంతకాలు తీసుకొని మన ఐపో తరఫు నుండి మనము కోటి సంతకాలు తీసుకొని పిఎంకు పంపి, అది ఒక్కటే కాదు, ఇవన్నీ మన దేశం మొత్తం అమ్ముడు పోతుంది కాబట్టి దానికి కూడా వ్యతిరేకంగా పోరాటం చేసి అవన్నీ ఆఫ్ చేయాలి. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కు రైల్వేలో కన్సెషన్ ఉండేది, అది తీసేసిండు. 15,000 కోట్లు మనకు వస్తున్నాయని సంతోషపడ్డా. అందుకొరకు మీ అందరినీ కోరేది ఏంటంటే మనం ఏమనుకుంటున్నామో మన తరాలు, మనం పోయినాక మన తరాలు ముందు వచ్చే తరాల కొరకు మనం జాగ్రత్త పరిచి వాళ్ళందరికీ అవగాహన కల్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని, ఇంతమందివే కాకుండా ఒక్కొక్కరము 100 మందికి ఈ విషయం చెప్పి మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. నమస్తే. ఈ అవకాశం దేశానికి, ఏ కులానికి, దేనికి సంబంధించిన వాళ్ళు మొత్తం ప్రపంచానికి సంబంధించిన కాబట్టి ఆయన మానవాళిని దృష్టిలో పెట్టుకొని ఉద్యమం చేశాడు. కాబట్టి ఆయన గురించి మనం ఈరోజు తలుసుకోవడం, ఆయన గురించి మనం వారికి ప్రశంసలు, వారి పనిని గురించి ప్రశంసలు అందిస్తూ వారికి శ్రద్ధాంజలితో పాటు శుభాకాంక్షలు జన్మదిన సందర్భంగా చేస్తూ ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా ఇంతమంది మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్ గారు, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షుడు రఘుపాల్ గారు, ఇక్కడనే ఉన్న నాగేశ్వరరావు గారు, కుమార్చంద్ర నాగేశ్వరరావు, పెద్దజయ్య గారు, రాచం గారు, సంస్థ గారు, వేదిక ముందు ఉన్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, మహిళలు అందరూ కూడా ముందుగా స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా ఇక్కడ మహేష్ కానీ, రామనాథన్ కానీ, రామచంద్రారెడ్డి కానీ, ఉప్పటి మహేష్ కానీ, నారాయణ గారు కానీ, వినయ్ కానీ, వేణు కానీ, స్వాతి కానీ, లేకపోతే కళావతి గారు కానీ, మిగిలిన వాళ్ళందరూ కూడా పేరున అందరూ కూడా టైం చెప్పగానే ప్రతి ఒక్కరు 2-3 తీసుకొని రావాలి. మన ఉద్యమానికి సంబంధించినటువంటి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. ఆ స్ఫూర్తితోటి మనం స్టార్ట్ చేయాలంటే మీరందరూ కూడా కదిలించు. వాచ్మెన్ గారి 132వ పుట్టినరోజు వేడుకలు మరి అది నిర్వహించాలి. మరి నా పుట్టినరోజు ఎక్కడ నిర్వహించుకుందామని వాళ్ళిద్దరు ఒక మేడ్చల్ జిల్లా సెక్రటరీ అట్లాగనే వాళ్ళ భార్య అనుకున్నారు. నేను ఐప్సో ఉద్యమ కార్యక్రమానికి పోతున్నాను కదా,
అక్కడ నేను చేసుకున్నాను. టీజీ రాజు వాళ్ళ సతీమణి స్వాతి లేమ్మ తన పుట్టినరోజు సందర్భంగా మనందరూ చప్పట్ల ద్వారా రాజు టీజీ రాజు వెంచర్ జిల్లా అధ్యక్షులు శాంతి సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు అక్కడ రామనారాయణ గారు వాళ్ళంతా ఉద్యమ నాయకులు వాళ్ళు వైద్య గారు వాళ్ళంతా వారి సత్యమని శాంతి ఉద్యమాలు తను కూడా భాగస్వామి. ఆమె కూడా ఆమె పుట్టినరోజు సందర్భంగా వచ్చినందుకు ఆమె కూడా అభినందనలు. మిగిలిన విషయానికి వస్తే ఇక కమింగ్ టు ది పాయింట్, ఈ వియత్నాం ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయినటువంటి హో చి మిన్ బర్త్డే సందర్భంగా 50 ఏండ్ల ఇండియా వియత్నాం దౌత్య సంబంధాల అధికారిక దౌత్య సంబంధాల సంవత్సరం సందర్భంగా వాట్ వి లెర్న్ అనేది ఇక్కడ మనం అన్న యాదవ్ అన్న చెప్పిన విషయంలో మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా మనకు రాయ్పూర్ డిక్లరేషన్ కానీ మొన్న జరిగినటువంటి మన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగినటువంటి జైపూర్లో జరిగినటువంటి నిర్ణయాల్లో కానీ మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. ఐప్సో ఈ మొత్తం కూడా 75 సంవత్సరాలకు సంబంధించినటువంటి స్వాతంత్ర భారతదేశంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను మనం ఈ ఐప్సో ద్వారా ఏం జరుగుతుంది, అన్యాయం ఎక్కడ జరుగుతుంది, పాలనా విధానాలు ఏ రకంగా ఉన్నాయి, అసలు స్వాతంత్రం కొరకు పోరాడింది ఎవరు, పోరాడకుండా దాన్ని క్లెయిమ్ చేసుకునేది ఎవరు, లెగసీ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వారసత్వం స్వాతంత్ర పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఐప్సో ముందుకు పోవాలి. ఆ స్వాతంత్ర పోరాట వీరుల వారసత్వాన్ని మనం ఈనాటి ప్రజలకు తెలియజేయాలని ఐప్సో పిలిపించింది. అందుకని మన దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర పోరాట యోధులను అంతర్జాతీయంగా చేసినటువంటి ఉద్యమాలకు నిర్వహించినటువంటి అంతర్జాతీయ నాయకుల యొక్క విలువైనటువంటి జీవితాలను పోరాటాలను సాక్రిఫైజేషన్ అక్కడ ఉన్నటువంటి ఫలితాలను లింకప్ చేస్తూ మన భారతదేశంలో ఇక్కడ ఐప్సోని అభివృద్ధి చేయాలనేది ఒక పిలిపివ్వడం, దాని కాన్సెప్ట్ జిస్ట్ యొక్క కాన్సెప్ట్ అది. అందుకనే ప్రియమైనటువంటి ఐప్సో ఉద్యమకారులారా, మనం ఈ సందర్భంగా ఇక్కడ గ్యాదర్ అయినాం. మనం హో చి మిన్ సాక్షిగా హో చి మిన్ అంటాడు, అమెరికా అంటుంది ఏముంది చిన్న దేశం, మనము అక్కడికి పోయి అవలీలగా దాన్ని జయించవచ్చు, ఆ వియత్నాంని జయించవచ్చు అంటే ఇక్కడ హో చి మిన్ చెప్పిన మాట, యూ కెన్ కిల్ 10 of our men. హో చి మిన్ వాళ్ళలో పోరాట స్ఫూర్తిని రగల్చడానికి ఉద్యమకారులతో చెప్తాడు. వాళ్ళు ఉన్నది పిడికాడు. ఆనాడు ఎంతమంది 3 కోట్ల మంది ఉండొచ్చు, ఇప్పుడు 10 కోట్ల మంది ఉండొచ్చు కాక, కానీ అక్కడ ఇప్పుడు మన యాదవ్ అన్న సుధాకర్ గారు చెప్పినట్లుగా చిన్న దేశము పేద దేశము అక్కడ ఉన్నటువంటి ఆయన హో చి మిన్ రష్యాకు వెళ్ళి అక్కడికి వెళ్ళి కమ్యూనిస్ట్ గా తయారయ్యి వలసవాద పాలన పీడన మీద ఆయన అధ్యయనం చేసి ఈ దేశాన్ని ఏ రకంగా విముక్తి చేయాలని చెప్పేసి ఆలోచించి డాక్యుమెంట్ పెట్టేసి అన్న చెప్పినట్లుగా డాక్యుమెంట్ చెప్పి ముఖ్యంగా యువకులను టార్గెట్ చేసి యూత్ పీపుల్ టు పీపుల్ అని చెప్పేసి యువకులలో భావోద్వేగాలను రగిలించి ఒక దేశభక్తి యొక్క కాంక్షను రగిలించేసి మనం విముక్తి పోరాటాలు నిర్వహించాలనేటటువంటి వాళ్ళ పోరాట పద్మం వైపు వాళ్ళని మళ్లించడం ద్వారా ఆ దేశం యొక్క విముక్తి కొరకు వాళ్ళని కదిలించినటువంటి గొప్ప నేత హో చి మిన్. ఆయన అంటాడు, ఏమని అంటాడంటే, అమెరికా వాళ్ళు చంపుతా ఉంటే యూ కెన్ కిల్ 10 of our men ఫర్ ఎవర్ 1 we kill of yours. ఎప్పటికైనా మిమ్మల్ని చంపేస్తాం, మీరు మమ్మల్ని 10 మంది అయినా కావచ్చు చంపొచ్చు, కానీ మిమ్మల్ని ఖచ్చితంగా ఒక్కలైనా చంపుతాం. బట్ ఈవెన్ ఎట్ దోస్ హార్ట్ యూ విల్ లాస్ అండ్ వీ విల్ విన్. మీరు 10 మందిని చొప్పున చంపొచ్చు, మేము ఒక్కలే చంపొచ్చు, కానీ చివరికి మీరు ఈ పోరాటంలో ఓడిపోక తప్పదు, మేము గెలవక తప్పదు అని చెప్పేసి ఆయన ఘంటాపదంగా ఒక కాన్ఫిడెన్స్ తోటి చెప్పినటువంటి గొప్ప వీరుడు. ఇవాళ పరిస్థితులు అననుకూలంగా ఉంటేనో, మతవాదం పెచ్చరిల్లిపోతుంటేనో, ప్రాంతీయవాదం పెచ్చరిల్లిపోతుంటేనో, ఎవడో మన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు మీద ఉక్కుపాదాలు మోపుతానో మనం నీరసించి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు, మన పని అయిపోయింది కామ్రేడ్, ఉద్యమం విస్తృతంగా కావట్లేదు కామ్రేడ్ అని అనుకుంటాం. కానీ ఆయనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని ఇప్పుడు మనం దాన్ని స్వీకరించాలి. ఆయనలో ఉన్న, ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయనలో ఉన్న నిరాడంబరతను స్వీకరించాలి, ఆయనలో ఉన్న పోరాట పటిమను స్వీకరించాలి. మనం ఐప్సో అంటే రెయిన్బో ఆర్గనైజేషన్, ఇప్పుడు అధ్యక్షుల వారు చెప్పినట్టుగా మన వాళ్ళు మాట్లాడినట్టుగా ఇది రెయిన్బో ఆర్గనైజేషన్, ఇది ఇంద్రధనస్సు లాంటిది. సిపిఐ, సిపిఎం, టీడీపీ, టిఆర్ఎస్, లోక్ సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, విద్యావంతుల వేదిక, ఇతర అన్ని పార్టీలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇది ఒక రంగురంగుల చక్రమైనా కూడా దాన్ని గిర్రున తిప్పితే మనం అందరం పనిచేస్తే సిపిఐ, సిపిఎం ఇప్పుడు వారు వచ్చి మెసేజ్ సోషలిస్ట్ గిర్రున తిప్పితే అది వైట్ కలర్ శ్వేతాంబరం తెల్లగానే కనబడుతుంది. అందుకనే మన మాటల వెనకాల ఏ వర్గ స్వభావం ఉన్నదో అది అర్థం చేసుకొని మనం ఒకరిగా ఉండాలి. ప్రపంచ
సామ్రాజ్యవాది మనకు వ్యతిరేకి, యుద్ధోన్మాది వ్యతిరేకి, భావ ప్రకటన స్వేచ్ఛను అణచేటటువంటి వ్యక్తులు వ్యతిరేకులు, మతోన్మాదాన్ని విస్తరింపచేసేటటువంటి పాలకులు మనకు వ్యతిరేకులు. మనం కేవలం ఒక శాంతి అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకొని మనం ఇన్నిటికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి ఒక ధైర్యశాలిగా మనం ముందుకు పోతున్నాం. శాంతి అంటే ఓం శాంతి ఓం శాంతి అనుకుంటే తిరిగేట వాళ్ళు కాదు. శాంతి అనేటానికి గుండె ధైర్యం కావాలి. మిసైల్స్ కు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, తర్వాత యుద్ధ ట్యాంకులకు వ్యతిరేకంగా మన భావాలను విస్ఫోటించడానికి కావాల్సినటువంటి గుండె ధైర్యం ఉన్న సంఘం మన ఐప్సో. అందుకనే ప్రియమైన మిత్రుల అటువంటి ధైర్యాన్ని ప్రదర్శించినటువంటి కోచ్మెన్ యొక్క ఆదర్శంగా తీసుకుందాం. వియత్నాం, ఇండో వియత్నాం ఫెస్టివల్స్ ఇక్కడ జరిగినవి. ఇక్కడ మనం పెద్ద వాళ్ళకు స్వాగతం పలికినాం. ఇక్కడ 5 రోజులు వాళ్ళకి ఇక్కడ మనం కల్చరల్ కార్యక్రమాలు నిర్వహించడం, మనం అక్కడికి వెళ్ళాము. అక్కడ కల్చరల్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మన వాళ్ళంతా కూడా అక్కడ పాల్గొన్నాం. నెక్స్ట్ టైం కు ఇప్పుడు చెప్పాడు జనరల్ సెక్రటరీ గారు కూడా చెప్పినారు కదా, నెక్స్ట్ టైం కు వియత్నాం కు ప్లాన్ చేసుకుందాం, రష్యాకు ప్లాన్ చేసుకుందాం, ఇతర ప్రాంతాలకు కూడా ప్లాన్ చేసుకుందాం. బట్ ఓన్లీ వన్ థింగ్, మన రాజకీయాలు ఏదైనా కావచ్చు, ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే మాట, ఐప్సో ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ గా మాట్లాడుకుందాం. మనకు వ్యక్తిగత స్వార్థమో లేకపోతే వ్యక్తిగత రాజకీయ రాగద్వేషాలు ఉండవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు మనం రానున్నటువంటి రోజులలో ఈ సంవత్సరంలో మనం మెంబర్షిప్ నిర్వహించాల్సినటువంటి ఇది సందర్భం కాబట్టి చెప్తున్నాను. మనం మెంబర్షిప్ నిర్వహించాలి. మెంబర్షిప్ క్యాంపెయిన్ లో జిల్లాల నాయకులు కూడా ఉత్సాహంగా పాల్గొనాల్సిందే. మెంబర్షిప్ మీకు ఇచ్చినటువంటి మనం నెక్స్ట్ మంత్ మనం ఒక రాష్ట్ర కౌన్సిల్ మనం ఏర్పాటు చేసుకుందాం. మన జైపూర్ నిర్ణయాలు మన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏ రకంగా దీన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి, మన రాష్ట్ర కమిటీని ఏ రకంగా స్ట్రెంథెన్ చేసుకోవాలి, ఇదివరకు జరిగినటువంటి 13 జిల్లాల మహాసభలతో పాటుగా జరగని జిల్లాల మహాసభలు ఏ రకంగా నిర్వహించాలా, అదేవిధంగా కమిటీలు ఏ రకంగా వేసుకోవాలి అనే దాని మీద కూడా నెక్స్ట్ మంత్ లో జరగబోయేటటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. అధ్యక్ష కార్యదర్శులతో కూడా మాట్లాడి డేట్ ఫిక్స్ చేసి మీకు తెలియజేస్తాం. తెలియజేసిన తర్వాత ఆ డేట్ అవన్నీ వస్తే నెక్స్ట్ మంత్ లో అది ప్లాన్ చేసుకుందాం. అప్పటికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర కమిటీలో రాష్ట్ర సమితి సభ్యులు, రాష్ట్ర జిల్లా అధ్యక్ష కార్యదర్శి కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా రావడానికి మీరు ప్రిపేర్ కావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే మెంబర్షిప్ క్యాంపెయిన్ ఆగస్టులో మనకు ఒక కార్యక్రమం ఉంటుంది, ఫ్రీడమ్ స్ట్రగుల్ కు సంబంధించినటువంటి దాంట్లో కూడా వీలైతే ఇవాళ ఇప్పుడే వరంగల్లో చేశారు. ఇక్కడ మేము చేస్తున్నా, మీకు ఏమైనా సాధ్యమవుతుందా మీరు కూడా చేయండి అంటే, పోయినాడు తప్పకుండా ఐప్సో పిలుపు కాబట్టి మేము తప్పకుండా చేస్తామని కోచ్మెన్ బర్త్డే అక్కడ వరంగల్ వచ్చేసి ఇప్పుడు ఫోటోలు పెట్టారు. అట్లాగనే మన జిల్లాలో ఇక్కడ మేడ్చల్ జిల్లా వాళ్ళు వచ్చారు, రంగారెడ్డి జిల్లా వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ జిల్లా వాళ్ళు ఉన్నారు, మిగిలినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నాను, 15 ఆగస్టుకు సంబంధించి కూడా, ఇండిపెండెన్స్ సంబంధించి కూడా ఆ రోజు ఒక సెమినార్ పెట్టాలి. విద్యార్థులకు మన టార్గెట్ ఏంటంటే జైపూర్ డిక్లరేషన్ విద్యార్థుల కాడికి వెళ్ళాలి, విద్యార్థులను చేర్పించాలి, యువకుల కాడికి వెళ్ళాలి, యువకులను చేర్పించాలి. నెత్తి నడిచినటువంటి జుట్టు ఊడిపోయినటువంటి పళ్ళు రాలిపోయినటువంటి వాళ్ళ అనుభవాలను తీసుకోవాలా. వాళ్ళు గొప్ప సాక్రిఫైస్ చేశారు, గొప్ప సాక్రిఫైస్, కానీ వాళ్ళు ఇప్పుడు కదలలేరు. ఉండే డైరెక్షన్ ఇవ్వగలుగుతారు, అడ్వైజ్ చేయగలుగుతారు. కానీ ఈ తరంలో ఈ భావాలను కనీసం దీన్ని ఐప్సో అంటూ ఒకటి ఉన్నది అంటూ మనం తెలియజేయాలని చెప్పేసి జైపూర్ లో నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పుడే మన తీర్మానం కూడా నాగేశ్వరరావు గారు కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి నగపాల్ వారు కూడా చెప్పడం జరిగింది. అందుకనే ప్రియమైన మిత్రులారా, ప్రియమైన ఉద్యమకారులారా, ఎక్కువ లేదు, 1 నిమిషం ఇది చెప్పేసి నేను ఇదే చెప్పదలుచు. ఈ సందర్భంగా ఈ స్ఫూర్తిని తీసుకొని, కోచ్మెన్ స్ఫూర్తిని తీసుకొని, అంకుల్ హో స్ఫూర్తిని తీసుకొని మనము ఈ రాష్ట్రంలో ఐప్సో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని శాఖల కంటే బలమైన శాఖగా తీర్చిదిద్దుతామని కోచ్మెన్ పుట్టినరోజు సందర్భంగా మన అందరం పిడికిళ్ళు బిగించి శపథం చేద్దామంటే మీరందరూ పిడికిళ్ళు ఎత్తి శపథం చేద్దామా? దేశంలో ఐప్సో తెలంగాణ కమిటీని అగ్రగామిన ఉంచుదామా? థ్యాంక్ యూ. మనం ఈ చేసిన కోచ్మెన్ పుట్టినరోజు సందర్భంగా ఇండో వియత్నాం డిప్లొమాటిక్ రిలేషన్స్ 50th యానివర్సరీ సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అమలు చేద్దామని, అట్లాగనే మతాలకు వ్యతిరేకంగా, ప్రాంతాలకు వ్యతిరేకంగా, మన వీటన్నిటికి వ్యతిరేకంగా ఈ దేశంలో సాగుతున్నటువంటి అణచివేత సాగుతున్నటువంటి వీటిని కూడా మనం స్పందించి వాట్సాప్లలో వచ్చేటటువంటి వాటి మీద కూడా మీరు స్పందించాలని కోరుతా ఉన్నాను. ఐప్సో నాయకులు ఒక్కొక్కరు కూడా కనీసం 100 మందికి ఈ మెసేజ్ శాంతి గురించి చెప్పండి. మతతత్వానికి వ్యతిరేకంగా వచ్చేటటువంటి ఆర్టికల్స్ ని మీరు ఫోకస్ చేయండి.
ప్రోగ్రెసివ్ థాట్స్ తోటి రాసేటటువంటి ఆర్టికల్స్ని మీరు వాట్సాప్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి. ఇప్పుడు జాతీయ సోషల్ మీడియాకు కంప్లీట్ సుధాకర్ గారి మీకు ఇప్పుడు మళ్ళీ ఇది కూడా చెప్పాలి. సుధాకర్ గారు ఇన్ఛార్జి మన ఐప్సో నుంచి. ఏమండి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే నిజంగా అది కూడా మనకే వచ్చింది క్రెడిట్. ఆల్ ఇండియాకు సోషల్ మీడియా కూడా అది వచ్చింది. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఏ సినిమాయో ఏదో ఇప్పుడు ఐప్సో పెడితే ఎమ్మటే మనలు స్పందించేసి ఎస్ అనో వస్తున్నానో మీటింగ్ ఉన్నదంటే ఇంకోటి ఉన్నదంటే చాలా మందికి మంచి అలవాటు ఉన్నాయి. ఏమంటే మన తిరుపతి అయితే టక్కున ఎస్ వస్తున్నా, ఓకే సార్ చూసినా రాది అంటే కాచం గారు ఇంకా కొద్దిమంది ఉంటారు మన వాళ్ళు వినేటువంటి కొద్దిమంది ఇంకా పేర్లు చెప్పడం కాదు కానీ అందరు కూడా చాలా మంది ఒక మీటింగ్ కనుక అది పెట్టేస్తారు, ఎస్ అంటారు, వస్తా అంటారు, దాన్ని ఫార్వర్డ్ చేస్తారు, అది హల్చల్ చేసేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా చేయరని కాదు కానీ కొంచెం ఓపిక లేకనో తర్వాత చేద్దాం అనడం ద్వారా ఆ రోజు పాస్ అయిపోతుంది, ఇదైపోతుంది. ఈ సందర్భంగా రాక కూడా చేయరంటున్నారు అన్న. సరే నెక్స్ట్ మీటింగ్ కు 1 గంట సేపు మన సోషల్ మీడియా ఇన్ఛార్జి తోటి దీన్ని ఎట్లా ప్రమోట్ చేయాలనేది కూడా 1 గంట సేపు అదే పెట్టేద్దాం. రాష్ట్ర సమితి సమావేశంలో 2 భాగా ఎట్లా దాన్ని ఇది చేయాలనేది కూడా నిర్ణయిస్తాం, మేము మాట్లాడదాం. నేషనల్ కమిటీలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ఈ సెక్రటరీ మెంబర్స్ మధ్యలో ఒకసారి మీట్ అయ్యి తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశాన్ని కూడా పెడదామన్నా. అది మీరు టైం ఇస్తే ముందు నేషనల్ కమిటీకి సంబంధించిన దాన్ని ఎవరెవరు ఉన్నారో అది కూర్చొని ఒక కూడా పెట్టేసుకొని దాంట్లో డిసైడ్ చేసేసి అది పెట్టేద్దాం. అవి కూడా మీకు తెలియజేస్తుంది. ఈ రోజు నుంచి మీది ఒకటే పని, ఏ సినిమాలయో అబ్బో ఇబ్బో మరొకటో మతతత్వవాదులు పెట్టేయో ఇది ఇట్లా మూర్ఖంగా ఉన్నదని పెట్టడం వల్ల కూడా స్ప్రెడ్ అవుతుంటుంది. అది కాకుండా మన ఐప్సోకి సంబంధించి పెట్టాలని, అదేవిధంగా మన భావజాలానికి సంబంధించి పెట్టాలని. మన భావజాలం ఎంత విస్తృతి చెందితే తర్వాత భౌతిక రూపేణ అది ఉద్యమ రూపేణ మారుతుంది, పోరాట రూపేణ మారుతుంది, వ్యక్తులుగా వస్తారు. కాబట్టి దయచేసి మీ అందరికీ మరొకసారి చెప్తూ వాచ్మెన్ పుట్టినరోజు సందర్భంగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో మీరు శాంతి ఉద్యమకారులుగా మరి ముందు ఒక అడుగు ముందుకు వేస్తారని చెప్పేసి, అట్లయినా ప్రతి ఒక్కరు కూడా ఒక 25 మందిని సభ్యత్వం టార్గెట్ వ్యక్తులుగా 25 మందిని పెట్టుకోండి, టార్గెట్ పెట్టుకోండి. ప్రతి సమావేశానికి ఒక 5గురిని వచ్చేటట్టు చూసుకోండి. మీ జిల్లాలో జరిగితే కూడా ఒక 5గురిని ఖచ్చితంగా ఓ ప్రవీణ్ వస్తుంటే, రామనారాయణ గారు వస్తుంటే, మహేష్ వస్తుంటే, ఇలా మహేష్కి చెప్పిన ఎట్లనన్నా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరు మెంబర్షిప్ చేయించారు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయి. రామనారాయణ గారికి చెప్పాను, మన వినయ్ గారికి చెప్పాము, మన వాళ్ళకి చెప్పాను, ఇట్లా కాజు గారికి ఇట్లా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరినీ మనం ఈసారి ఇన్వాల్వ్ చేయాలంటే నిజంగా వాళ్ళు చేశారు. మీ అందరికి కూడా చేతులెత్తి మరీ విప్లవాభినందనలు, శాంతి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిగిలిన విషయాలు నెక్స్ట్ లేడీస్ ఒక ఫోటో ఒకటి ఉంటుంది, అందరం కలిసి ఇక్కడ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా వెనకకు వచ్చి నిలబడితే ఒక గ్రూప్ ఫోటో. స్లోగన్స్ ఇవ్వండి. అలా పడవు కదా, ఫోటోలో వినపడవు కదా. అందరూ వస్తున్నారు. రాకేష్ నువ్వు కూడా ఇది మాకు నచ్చలేదు, మా పార్టీ గత పెద్ద కార్యకర్త పోయిండు. అయితే సత్య బాగా చెప్పు. ఆమ్ ఆద్మీ పార్టీని ఐపీఎల్కి ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంగా థ్యాంక్ యూ.
వెల్కమ్ అన్నకించి పోయి వెల్కమ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం రియల్లీ నాకేంటంటే సార్ ఒక నిమిషం వినండి ఇది సన్మానం జరిగినందుకంటే అభినందించాలి థ్యాంక్ యూ నిజంగా మీరందరూ లాగానే నేను కూడా 47 సంవత్సరాలు పనిచేసిన పార్టీ నుంచి బయటకు వెళ్ళడం నాకు కూడా బాధగానే ఉంది కానీ కమ్యూనిజం అనేది సమానత్వం అనేది కష్టజీవి తగిన ప్రతిఫలం అనేది రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ అనేది జరగాలి అన్నది ఒక పట్టుదల వచ్చింది నాకు ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగిన శక్తులు ఎవరు అన్నది చాలా మొదలుపడుతున్నా ఇక లేదు సరిపోయింది ఉందాం అనుకున్నాను కానీ నాకు అనిపించింది మీ అందరికి అనిపించాలని కాదు నాకు అనిపించింది ఏంటంటే రాజ్యాంగంలో కూడు గుడ్డ నీరు ఏదైతే ఫ్రీగా ఇవ్వాలో కొంతమంది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ అది అనిపించి అంత మాత్రం వెళ్ళాను కానీ నేను ఎప్పుడూ కమ్యూనిస్టుగానే ఉంటాను కమ్యూనిజం అజేయమైనది కమ్యూనిజం అనేది కావాలి కమ్యూనిజం ఉండాల్సిందే వచ్చి అక్కడ మారినా దానికి కమ్యూనిస్ట్ పార్టీ పేరు లేకుండా నేను కమ్యూనిస్టుగానే ఉంటాను ఎక్కడైనా కమ్యూనిస్ట్ Long live socialism! Long live socialism! Long live world peace! విప్లవం వర్తిల్లానే ఉంటుంది మాది ప్రతి చోట ఇంకా కమ్యూనిజం మా పార్టీలో ఆనందాన్ని మనం జనరల్గా మంచి చికెన్ పెట్టారు